నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర. ఎస్, మరి ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చామన్నమాట. అండ్ ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ తెలుసుకోవాలి, దీని మీద అందరికీ అవగాహన రావాలి. అంటే యూజువల్గా మనకి ఈ అవయవ దానం అంటే చాలామందికి బాడీ ఎంత కోసేస్తారు తీసేస్తారు అన్న దాంట్లో ఉంటారు. కానీ అది ఇవ్వడం వల్ల ఎన్ని లైఫ్స్ సేవ్ అవుతున్నాయి అనేది మనకి కరెక్ట్గా తెలియదు. సో ఈరోజు దానికోసం మాట్లాడడానికి మనం ఒక మంచి టాపిక్ని మేము ముందుకు తీసుకొచ్చామన్నమాట. దాంట్లో భాగంగానే అవయవదానంపై అవగాహన అనే టాపిక్తో మేము ముందుకు వచ్చాము ఈరోజు. మరి ఈ టాపిక్ కోసం ఇంకొంచెం వివరంగా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హెచ్ఓడి నెఫ్రాలజీ నిమ్స్ జీవన్ దాన్ ప్రోగ్రామ్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ముందుగా అంటే ఈ అవయవ దానం కోసం చాలామందికి ఇంకా అవగాహన లేదు. ఇప్పటికే చాలా వరకు మారారు, ఇప్పుడు అవయవం దానం చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ ఇంకా చాలామందికి దీని మీద తెలియదు. అంటే బాడీ కోసేస్తారు, మన పార్ట్స్ తీసేసుకుంటారు అన్న దాంట్లోనే ఉంటారు. అసలు ఖచ్చితంగా అవయవ దానం అంటే ఏంటి? అంటే దాదాపు మనుషులందరికీ పుట్టుక సాధారణంగానే ఉంటుంది, కానీ మరణం మాత్రం మహోత్కృష్టంగా ఉండాలి అని చాలామంది అనుకుంటారు. కానీ దానికి ఉన్న పద్ధతులు, మార్గాలు వాళ్ళకి అన్వేషించడం వాళ్ళకి తెలియదు. అలా అనుకునే వాళ్ళు చాలామంది నిజానికి అలా చేసుకోలేకుండా కూడా పోతారు. ఏదన్నా ఒక మహోత్కృష్టమైన మరణం ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలోంచి వెళ్ళిపోయే కార్యక్రమానికి ఒక అద్భుతాన్ని ఆపాదించి మనం వెళ్ళాలి అనుకుంటే మాత్రం అవయవదానాన్ని మించిన మరి ఇంకొక అవకాశం గొప్పది మనకు దొరకదు. అంటే అందరూ సాధారణంగానే పుడతారు, కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఒక గొప్పదనాన్ని ఆపాదించుకొని ఒక సార్థకము, ఒక సాఫల్యము అయినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే మాత్రం అవయవదానం చేయడం అన్నదే గొప్ప కార్యక్రమం. అవయవదానం అన్నది ఇక్కడ ప్రతి ఒక్క మనిషి ఎవరైతే కిడ్నీ రకరకాల అవయవాలు పాడైన వాళ్ళు, ఒక గుండె పాడైన వాళ్ళు, లివర్ పాడైన వాళ్ళు, మీరు ఆ బొమ్మలో చూపిస్తున్నారు చాలా వరకు కూడా కళ్ళు దెబ్బతిన్నటువంటి వాళ్ళు, కిడ్నీలు, లివరు, హార్ట్, లంగ్స్ ఇలాంటి రకరకాల అవయవాలు పాడైపోయినాం. ఇప్పుడు ఇంకా గర్భసంచి బాగలేని వాళ్ళు, ఇంకా గొంతుగా పాడైపోయిన వాళ్ళు కూడా అవయవాలు మార్చే పద్ధతి వస్తుంది. చేతులు తీసేసినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రకరకాల అవయవాలు, వీళ్ళన్నింటినీ కూడా మార్చుకోవడానికి కావాల్సినటువంటి ఒక పద్ధతి ఎవరైనా ఒకరు సహజంగా ఉన్నటువంటి అవయవాలను మనకి ఇస్తే సాధ్యమవుతుంది. అయితే రెండు ఉన్నటువంటి అవయవాలకి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు సహజంగా. ఇప్పుడు కిడ్నీలు ఉదాహరణకు తీసుకుందాం. అక్కడ 2 కిడ్నీలు ఉంటాయి. ఆ 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఇంకో కిడ్నీ ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ శాస్త్రీయ పరంగా మనకు తెలిసింది ఏమిటంటే 2 కిడ్నీలు ఉన్నప్పటికీ కూడా ఒక కిడ్నీ కూడా 2 కిడ్నీలా పనిచేస్తుంది కాబట్టి మనకు ఒక కిడ్నీ సరిపోతుంది అని మనకు తెలిసింది. కాబట్టి మనము ఒక కిడ్నీ మనము బతుకున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి తీసుకోవడం జరుగుతోంది, అది పర్వాలేదు. అలాగే లివర్ కూడా తనకి తిరిగి తనంతా ఉత్పత్తి చేసుకునే ఒక శక్తి, మహాశక్తి లివర్లో ఉంది కాబట్టి కాసింత లివర్ ముక్క తీసి పెట్టేసినా కూడా మిగతా ఏదైతే లివర్ ఉంటుందో అది అక్కడ పెరుగుతుంది, ఇక్కడ పెట్టినటువంటి లివర్ ముక్క ఇక్కడ పెరుగుతుంది కొత్త జీవితంలో. అయితే ఇక్కడ మిగతా అవయవాలకు అటువంటి సాధ్యం కాదు. ఎందుకంటే గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, అలా ఒక చేతిపోతే ఒక చేయి తీసి ఇవ్వడం ఇలాంటివన్నీ మనకు ఇప్పుడు ఆధునిక కాలంలో ఒక బలి, శిబి, దదీచి ఇలాంటి వాళ్ళు మనకు దొరకరు. అంటే ఆ కాలంలో వాళ్ళు ఉన్నారు, తొడముక్క కావాలంటే శిబి తీసి ఇచ్చేశాడు కదా, పోతావు నువ్వు అని చెప్పినా కూడా ఒత్తేస్తున్నాడు బలి. అలాగే దదీచి కూడా తన వెన్నుపాము తీసి ఇచ్చాడని చెప్పి మన కథలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో మనకి అటువంటి గొప్పతనాన్ని ఆపాదించుకోవాలనుకుంటే అది మనకి బ్రతికుండగా అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. కాబట్టి మనం జీవన్మృతుడుగా ఉన్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ చనిపోవడానికి దగ్గరగాను లేదా చనిపోయినంత పని అవుతుందనే శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి వ్యక్తి, అంటే అటువంటి సందర్భము దాన్ని జీవన్మృతులు అంటుంటారు, బ్రెయిన్ డెడ్ అంటుంటారు మన భాషలో. అటువంటి వారు అవయవాలు దానం చేయడం అనేది చాలా మంచిది. వాళ్ళు ఊపిరితిత్తులు, గుండె, అలాగే లివరు, 2 కిడ్నీలు, కార్నియా, ఇంకా అన్ని బోన్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. వాళ్ళు గర్భసంచి దానం చేయొచ్చు. వాళ్ళకి రకరకాల పేగులు కూడా దానం చేయవచ్చు, ప్యాంక్రియాస్ దానం చేయవచ్చు. రకరకాల అవయవాలన్నీ దానం చేసే ఎక్కడ పద్ధతి ఎక్కడ సులువుగా ఉందో, శాస్త్రీయంగా మనకి సాధ్యమవుతుందో అక్కడున్న ప్రదేశాలు, ఉదాహరణకి మనకు హైదరాబాద్లో ఉన్నాం అనుకుందాం, ఇక్కడ ఏదైతే సాధ్యమవుతుందో ఇక్కడ మన దేశంలో కానీ వేరే దేశాల్లో కొన్ని వేరే అవయవాలు కూడా దానం చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి ఎక్కడైతే వీలవుతుందో అక్కడ తప్పనిసరిగా అవయవదానం చేయడం ద్వారా మాత్రమే మనిషి నిజంగా ఒక సాఫల్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాడన్నది నా ఉద్దేశం. రైట్. ఎస్, చూస్తున్నారు కదా, అవయవదానంపై అవగాహన అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. అంటే ఏంటి ఇది, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రతిదీ మీకు ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్లో మీకు తెలుస్తుంది అనమాట. మరి ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు మీరు. సో అదేవిధంగా అంటే ఎస్పెషల్లీ బతికున్నప్పుడు ఇచ్చే అవయవాలు ఏంటి, చనిపోయిన తర్వాత ఇచ్చే అవయవాలు ఏంటి డాక్టర్ గారు? బతుకున్నప్పుడు ఇవ్వడానికి మనకి కొన్ని చట్టపరమైనటువంటి, శాస్త్రీయపరమైనటువంటి దృక్పథంతో ఉన్నటువంటి కొన్ని అంశాలు తప్పకుండా ఉంటాయి.
అనంటే మన సమాజం అంతా కూడా ఒక వ్యాపార దృక్పథమైనటువంటిది. మనం కొద్ది ఇస్తున్నారు తీసుకున్నారంటే దాని వెనుక ఒక వ్యాపారాత్మకమైనటువంటి ఒక ఆర్థికపరమైనటువంటి అంశం ఉంటుంది అనే ఒక భావన ఉంటుంది. కాబట్టి అనేక దేశాలలో మనం కొన్ని చట్టాలు చేసుకున్నారు. విదేశాలలో ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో అక్కడ స్వేచ్ఛా విపణి అదంతా కూడా. సో న్యాచురల్లీ ఎవరన్నా ఇస్తాననుకుంటే వాళ్ళు నా స్నేహితుడు అండి, ఇతను నాతో పాటు కలిసి వాకింగ్ చేస్తున్నాడు, నాతో కలిసి పని చేస్తున్నాడు, నాతో కలిసి ఒకరోజు కనిపించి బాధపడితే నేనే ఆన్లైన్లో చూసి బాధపడిపోయి నాకు ఇన్ని ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు వేరే దేశాలలో ఒప్పుకోగలుగుతారు. కానీ మన భారతదేశం లాంటి దేశంలో ఇలాంటివన్నీ సాధ్యం కాదు. మనకు ఒక చట్టము ఒక పద్ధతి ఒకటి ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికంటే ఉండదు. కేవలం అమ్మా నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పిల్లలు, భార్య భర్త వీళ్ళు మాత్రమే చట్టరీత్యా కిడ్నీలు ఇవ్వడానికి లేదా అవయవాలు ఇవ్వడానికి మనం తీసుకుంటాం. అలాగే ఇప్పుడు తర్వాత కొన్నేళ్ల తర్వాత మొట్టమొదటిగా 1994లో వచ్చినటువంటి తోటా యాక్ట్ ప్రకారము కేవలం వీళ్ళు మాత్రమే ఇవ్వాలని చెప్పి వచ్చింది. తర్వాత కొన్ని మాడిఫికేషన్స్, చట్టాలు, కొన్ని రూపురేఖలు మార్చుకుంటూ ఉంటాం మనం తప్పనిసరిగా అవసరాలను బట్టి, లేదా మనం కొత్తగా తీసుకున్న నిర్ణయాల ఆధారంగా కొన్ని మార్పులు తదనంగా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాటిల్లో గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఇవ్వచ్చు అని ఉంది. అంటే యూజువల్గా 14-15 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అతనికి 50-60 ఉన్నటువంటి నాయనమ్మో తాతయ్యో ఎవరో ఇవ్వచ్చు. అలాగే ఎవరైనా చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఇటుపక్క మనవడు కూడా వాళ్ళ నానమ్మకి తాతయ్యకి కావాలనుకుంటే చాలా ప్రేమపూర్వకంగా ఉంటే ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. శాస్త్రీయపరమైనటువంటివి మన మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా ఇవ్వడానికి చట్టం ఒప్పుకుంటోంది. అది ఇంకా మన రాష్ట్రంలో ఇంకా మొదలు కాలేదు. కానీ ప్రామాణికంగా ఇది భారతదేశం మొత్తంలో చేసుకోవడానికి అనువుగా ఆల్రెడీ ఒక చట్టం రూపొందించబడింది 2015లో. ఏ రాష్ట్రాలు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ పద్ధతి ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం కూడా జరిగింది తర్వాత. సో ఇక్కడ కేవలం 2 కిడ్నీలు ఉన్నంత మాత్రం చేతనే మనం 2 కిడ్నీలలో 1 కిడ్నీని డొనేట్ చేయడానికి సాధ్యమవుతుంది. శాస్త్రీయ పరంగా చూసినా, శారీరక పరంగా చూసినా. ఇంతమంది చెప్పినట్టుగానే లివర్లో ఒక చిన్న ముక్క కూడా తీసి పెట్టుకోవడం అన్నది సాధ్యమవుతుంది. మిగతా అవయవాలు మాత్రం కేవలం జీవన్ మృతులైనటువంటి వారి నుంచి సేకరించిన అవయవాలను మాత్రమే మనము అవయవదానానికి మనం ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. రైట్. అండ్ ఈ బ్రెయిన్ డెత్ మరియు క్లినికల్ డెత్ వీటి మధ్య తేడా ఏంటి అసలు? దాదాపుగా చనిపోవడం అంటే చనిపోవడమే. ఇప్పటికే చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మా బంధువులు ఒక అతను అక్కడ రోడ్ యాక్సిడెంట్ అయి పాపం చనిపోయాడండి, అతనికి ఎప్పటి నుంచో తన మనసులో కోరిక, తను నాకు కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, నా అవయవాలు దానం చేస్తాను అన్న విషయాన్ని మేము చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి అతను యాక్సిడెంట్ అక్కడ చనిపోయాడు, ఎక్కడో జహీరాబాద్లో చనిపోయాడు, ఎక్కడో సిద్దిపేటలో చనిపోయాడు. ఇప్పుడు అతను అక్కడ ఉన్నాడు, అక్కడ మార్చిలో పెట్టారండి అతను తీసుకొద్దాం అనుకుంటున్నానండి, మీరు కావాలనుకుంటే ఏమైనా అవయవాలు కావాలంటే తీసుకోండి, కిడ్నీలు కానీ అలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అది వాళ్ళ సదుద్దేశమే, అది వాళ్ళ ఉద్దేశం అన్నది సదుద్దేశమే. అండ్ ప్లస్ వాళ్ళ ఆలోచన కూడా చాలా చాలా గొప్పదైనటువంటిది. కాకపోతే ఏంటంటే శాస్త్రీయంగా మనకి అవయవాలు అంటే దాంట్లో జీవం ఉండాలి, అంటే జీవించి ఉన్నటువంటి అవయవాలు అవన్నీ కూడా. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనిషి చనిపోయిన వాడు చనిపోయినట్టుగానే ఉంటాడు. మనం ఈవెన్ రోడ్డు పక్కన చనిపోయినా లేదా ఆసుపత్రిలో చనిపోయిన తర్వాత కూడా అవయవాలకి రక్తం సప్లై ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత అవి ఒక రకమైనటువంటి ఒక చేతన వ్యవస్థ కోల్పోతాయి అవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ మనము చేతన దాంట్లో ఉండాలి, వాటిలో జీవం ఉండాలి, అవయవాలన్నీ జీవించినట్టు ఉండాలి, వాటి రక్తం సప్లై కరెక్ట్గా అవుతూ ఉండాలి. అంటే వాటి రక్తం కదులుతూ ఉండాలి, వాటిలో అంటే శరీరంలో మొత్తంగా కూడా రక్తం కదులుతూ ఉండాలి. కానీ వాళ్ళు జీవచ్ఛవంలా ఉండాలి, అంటే జీవించి ప్రాణం ఉండకూడదు. వాళ్ళు ప్రాణం లేకపోతే ఇలాగా గుండె అయిపోతుంది. గుండె అయిపోయిందంటే మన శరీరం అంతా రక్తం ఆగిపోయినట్టే కదా. గుండె కదలిక ఉంటేనే కదా శరీరం అంతా కూడా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. సో అది ఎప్పుడు సాధ్యమవుతుంది? కానీ జీవం లేదు అని మనం ఎలా చెప్పగలుగుతాం ఒక మనిషి కానీ అంటే పూర్తిగా బ్రెయిన్ డెడ్ అని చెప్తాం. ఎందుకంటే బ్రెయిన్ కానీ దాని కింద చిన్న ఒక బ్రెయిన్ స్టెమ్ ఒకటి ఉంటుంది. ఈ రెండు ఆగిపోయినప్పుడు బ్రెయిన్ పూర్తిగా పనిచేయటం లేదు. కానీ అతను బతికి మామూలుగా జీవించడం అనేది సాధ్యం కాదు ఇప్పుడు అంటే బ్రెయిన్ లేకపోతే అనేసి. మన శరీరం యొక్క అవయవాల అమెరిక ఒక విధంగా చూస్తే పైనుంచి కూడా పెద్ద వాటి యొక్క గొప్పతనాన్ని బట్టి మనకు పైనుంచి కింది దాకా ఉంటాయి. బ్రెయిన్ అనేది మామూలుగా కూడా శారీరకంగా కూడా మన అవయవాల అమెరికలో చాలా పెద్దగా అయినటువంటిది, చాలా పైకి ఉంటుంది. సో ఆ విధంగానే అంటే నేను ఉదాహరణలాగా చెప్తున్నాను, ఇది జీవితం నిజంగా కాకపోయినప్పటికీ కూడా అవయవాల యొక్క ప్రాధాన్యతను ఆకారంగా మనం తీసుకుందామని అనుకుందామని చెప్తున్నాను. సో కాబట్టి ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ అయిపోతారో ఇక బ్రెయిన్ ఇక పనిచేయదు. ఈ బ్రెయిన్ ఉండి ఇంకా అతనికి లాభం లేదు, ఉండడం అంటూ సాధ్యం కాదు. బ్రెయిన్కి ప్రపంచం చుట్టూ అతని చుట్టూ ఉన్నటువంటి ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి పూర్తిగా సంబంధం తెగిపోయింది అనుకున్నప్పుడు అతను బ్రెయిన్ డెడ్ అయిన మనం డిక్లేర్ చేస్తాం. అలా చెప్పడం అంత ఆషామాషి ఏం కాదు. దానికి కొన్ని శాస్త్రీయపరమైనటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు అతను ఒకతను అచేతనంగా పడుకున్నాడు అనగానే అతను వెంటనే బ్రెయిన్ డెడ్ అనడానికి ఉండదు. అలా అచేతనంగా పడుకున్న వాళ్ళు బోల్డంతమంది ఐసీయూలో చాలా అచేతనంగా చాలా రోజుల తరబడి వారాల తరబడి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి కావాల్సింది అక్కడ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయడానికి శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు మనం చూపించగలగాలి.
దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. డాక్టర్లు, న్యూరాలజీ డాక్టర్స్, న్యూరో సర్జరీ డాక్టర్లు వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతుల్లో వాళ్ళు నిర్ణయించేసి ఇతను బ్రెయిన్ డెడ్ అని నిర్ణయించడానికి కూడా చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ అవయవాలు మనం డొనేట్ చేయడానికి మనం వీలవుతుందని చెప్పి మనం చూసుకుంటాం. సో కాబట్టి బతికున్న వాళ్ళు కేవలం కొన్ని అవయవాలే ఇవ్వాల్సి వస్తుంది. చనిపోయిన తర్వాత మాత్రం మీరు అనేక అవయవాలు శరీరంలో ఉన్నటువంటిది అక్కడక్కడ ఆ ఏరియాలో, ఆ ప్రదేశంలో, ఆ రాష్ట్రంలో కావచ్చు, ఆ దేశంలో కావచ్చు ఉన్న చట్టాలకు అనుగుణంగా ఏ అవయవాలకి ఆ డాక్టర్లు, ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎక్స్పర్టీజ్ అంటాం కదా, వాళ్ళు ఉన్నటువంటి నిష్ణాత ఆధారంగా నిర్ణయించి అవయవాలు డొనేట్ చేయడం అనేది సాధ్యమవుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఒక వ్యక్తి బతికున్నప్పుడు, జీవించున్నప్పుడు ఎలాంటి అవయవాలు దానం చేయొచ్చు డాక్టర్ గారు? బ్రతికి ఉన్నప్పుడు కిడ్నీలు, ఒక లివర్ మాత్రమే దానం చేయడానికి వీలవుతుంది. అంటే 2 కిడ్నీలో ఒక కిడ్నీ. అది కూడా నేను చెప్పాను కదా, ఒక అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్య భర్త. ఇప్పటికి కూడా చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. మా ఓపీలో నిత్యకృత్యంగా మేము ఈ సమాధానాలు చెప్తూనే ఉంటాం. డాక్టర్ గారు మా చిన్నమ్మ ఇస్తానంటుంది, మా మేనత్త ఇస్తానంటుంది, మా మేనమామ ఇస్తానంటున్నాడు అనేసి. వాళ్ళెవరు చట్టరీత్యా నిజానికి ఇవ్వడానికి కుదరదు. అంటే మీరు బంధువులే, వాళ్ళంతా రక్త సంబంధికులే, నేను కాదని చెప్పడం లేదు. వాళ్ళు కూడా గట్టిగా చెప్తారు, వాళ్ళంతా మా బంధువులండి అంటారు, మా రక్త సంబంధికులండి అంటారు. అది కూడా కాదని నేను చెప్పడం లేదు. కానీ చట్టము అవయవదానంలో రూపొందించిన ప్రకారం కేవలం అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు మాత్రమే రక్త సంబంధికులు అవుతారు. కాకుండా సాంఘికపరమైనటువంటి అంశాల్లో భార్య భర్త ఒకరికొకరు ఇచ్చుకోవచ్చు అని ఉంటుంది. కానీ భార్య భర్త అన్న విషయాన్ని మనం కరెక్ట్గా ప్రూవ్ చేయగలగాలి. అలాగే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములను కూడా మనం ప్రూవ్ చేయగలగాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చూడడానికి యథాతథంగా ఒక్కలాగా ఉంటారు, ట్విన్స్ లాగా చూడడానికి అక్క చెల్లెళ్ళు కూడా. కానీ వాళ్ళకి బ్లడ్ గ్రూప్ చూసినప్పుడు, అంటే వాళ్ళ టిష్యూ మ్యాచ్ చూసినప్పుడు కలిసినట్టుగా ఉండదు. మేము కొన్ని సందర్భాల్లో DNA ఫింగర్ ప్రింటింగ్ కూడా తీస్తాము, అంటే వాళ్ళని ప్రూవ్ చేయడానికి. ఎందుకంటే మనం సగం అమ్మ నుంచి, సగం నాన్న నుంచి తీసుకుంటాం కాబట్టి టిష్యూ మ్యాచ్ చేసినప్పుడు మనకు సగం సగంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అది వేరియబిలిటీ అలా వచ్చేసినప్పుడు అక్క చెల్లెలని మనకు పక్కా తెలిసినప్పటికీ కూడా, లేదా అన్నతమ్ములను పక్కా తెలిసినా కూడా వాళ్ళకి కేవలం అమ్మ నుంచే పూర్తిగా లేదా నాన్న నుంచి పూర్తిగా తీసుకునే అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. అందువల్ల ప్రూవ్ చేయడం కష్టమైనప్పుడు మాత్రం DNA ఫింగర్ ప్రింటింగ్ కూడా తీసుకొని వీళ్ళు అక్క తమ్ముళ్ళు మాత్రమే, అన్న చెల్లెళ్ళు మాత్రమే అని చెప్పి అలా మనం నిరూపించగలుగుతాం. అలా నిరూపించిన తర్వాత వాళ్ళని తీసుకుంటాం. ఇక అమ్మ నాన్నలు కూడా మేము నిరూపించాల్సిన అవసరం ఉంటుంది. అమ్మ నాన్న నిజంగా ఈ పిల్లలకి అంటే టిష్యూ మ్యాచ్లో మాకు అన్నీ తెలిసిపోతాయి. దాదాపుగా బ్లడ్ గ్రూప్ అనేది చాలామంది అడుగుతుంటారు, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే చాలా అంటే నిజమే, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే చాలు. కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడం అనేది ఒక్కరితో ఉండదు కదా, నీ కుటుంబానికే ఉండదు. నీ ఓ పాజిటివ్ ఉన్నావు అనుకో, కోటాను కోట్ల మంది ఉంటారు ప్రపంచంలో. బి అనుకో, కోటాను కోట్ల మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కాదు, కేవలం టిష్యూ మ్యాచ్ అనేది ప్రత్యేకంగా ఆ వ్యక్తికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థ శరీరం లోపల ఉంటుంది. అటువంటి వ్యవస్థలో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాత్రమే మ్యాచ్ చేయడానికి వీలవుతుంది. అంటే అమ్మ కానీ, నాన్న కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కానీ, సొంత పిల్లలు కానీ. ఎందుకంటే మన టిష్యూ వ్యవస్థను మన పిల్లలు కూడా ఇస్తూ ఉంటాం. అలాగా ఒక రకంగా ఉన్నటువంటి దీన్ని మనం చేసి వాళ్ళు అవును అని నిరూపించిన తర్వాత దాని కొన్ని చిన్న పరీక్షలే ఉంటాయి. అంటే మీరు నిరూపించడం అంటే చాలా పెద్ద మొత్త కార్యక్రమం, ఇదంతా చాలా వారాలు నోరు పడుతుందా అని అనుకోవడానికి లేదు. కాస్త చిన్న బ్లడ్ తీసుకొని వాళ్ళ శాంపుల్ తీసుకుంటే 1-2 రోజుల్లో ఆ రిపోర్ట్ వచ్చేస్తుంది కూడా. అవును వాళ్ళిద్దరూ ఈజీగా మ్యాచ్ అయ్యారు కాబట్టి సగం సగం మ్యాచ్ అయింది అనుకోండి. సో న్యాచురల్లీ మనకి గొడవ లేదు. అన్నదమ్ములు వచ్చారు, వాళ్ళకి అమ్మ నాన్న నుంచి సగము, వీళ్ళని సగం అనుకోండి, వాళ్ళిద్దరూ సగం సగంగా ఉంటారు. అంటే ఇతనిలో ఉన్న సగం అతనిలో కనపడుతుంది, అతనిలో ఉన్న సగం ఇతనిలో కనిపిస్తూ ఉంటుంది. లేదా అతనిలో లేని సగం ఇతను వాళ్ళ అమ్మ నాన్నతో షేర్ చేసుకుంటారు. ఆ విధంగా ఉన్నటువంటి సందర్భాల్లో వీళ్ళిద్దరు అన్నదమ్ములు, అక్క చెల్లెలు మనం పూజ చేయడం సాధ్యమవుతుంది. సో బతికి ఉండగా కేవలం మన సొంత కుటుంబ సభ్యులకు మాత్రమే, మళ్ళీ నేను చెప్తున్నాను, కేవలం మన సొంత కుటుంబ సభ్యులకు మాత్రమే, మన రక్త సంబంధికులైనటువంటి వాళ్ళు మాత్రమే, ఎవరు మన అమ్మ కానీ, నాన్న కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ, మన పిల్లలు కానీ, వీళ్ళకి మాత్రమే కిడ్నీ ఇవ్వడానికి, తీసుకోవడానికి, వీరి మధ్య మాత్రమే అవయవాలు తీసుకోవడానికి సాధ్యమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది. అలా కాదుకూడదు అనుకుంటే భార్య కానీ, భర్త కానీ, అంటే భార్యకి భర్త, భర్తకి భార్య. కానీ ఇక్కడ కూడా కొన్ని చిన్న లుసుగులు ఉంటాయి. కేవలం భార్య భర్త ఒకరినొకరు ఇచ్చుకుంటున్నారు కాబట్టి అక్కడ ఒక రకమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్ జరగటం లేదని చెప్పి మనం నిరూపించగలగాలి. అంటే ఇప్పుడే కేవలం పెళ్లి చేసుకుంటే కిడ్నీ మార్చుకోవడానికి వీలవుతుందో, అవే మార్చుకోవడానికి వీలవుతుందో అనేసి చటకన అతను ఒక బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా చేసేసి సాక్ష్యాధారాలను పెట్టేసి ఒక 2 నెలల్లో 3 నెలల్లో వెంటనే చకచక పెళ్లి చేసేసుకొని, పెళ్ళైన తర్వాత మా ఇద్దరికి పొరపచ్చాలు వచ్చాయి, మేము బాగుండట్లేదు అని చెప్పి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత విడిపోదామని గమ్మత్తైన ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. ఇవన్నీ నిత్యకృత్యంగా మా దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మేము వింటూ ఉంటాం, అలా అడుగుతూ ఉంటారు, ఇలాంటి సాధ్యమవుతుందా అండి, నేను పెళ్లి కాని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, పెళ్లి చేసుకుని మీరు అన్నారు కదా భార్య ఇవ్వచ్చని అని అడుగుతుంటారు అమాయకంగా. అది వాళ్ళకి తప్పేమనిపించదు. నిజం చెప్పాలంటే పేషెంట్స్ ఏ ప్రశ్న అడిగినా కూడా దాంట్లో నాకు అమాయకత్వమే తప్ప దాంట్లో ఒక అహంకారం కానీ ఇంకేదానికి అనిపించదు. ఎందుకంటే అజ్ఞానానికి పరిమితులు ఏముంటాయి? అజ్ఞానం అనేది చాలా పెద్దది కదా, విస్తృతమైనటువంటి అజ్ఞానం. జ్ఞానానికే పరిమితులు ఉంటాయి, తక్కువగా ఉంటుంది. దాన్ని మనం చెప్పడం అనేది మన బాధ్యతే. వాళ్ళకి అవసరం కూడా ఉంది, నేను కాదని చెప్పట్లేదు. ప్రతి మనిషికి ప్రపంచంలో జీవించే హక్కు ఉంటుంది. ఆ హక్కులో భాగంగా శాస్త్రీయంగా ఉన్నటువంటి ఏ పద్ధతినైనా వాళ్ళు వాడుకోవడానికి హక్కు ఉంటుంది. కాకపోతే సమాజానికి కొన్ని పరిమితులు ఉంటాయి, అలాగే మనుషులు కూడా కొన్ని పరిమితులు నిర్ణయించుకోవాలి. మనం ఒక చట్టాన్ని పెట్టుకున్నాం కాబట్టి అది చెప్పినట్టుగా వినాలి. తప్పనిసరిగా
కేవలం వీళ్ళు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకేదైనా ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం. ఎంత నేరం అంటే ఎవరైతే ఇటువంటి వ్యవస్థలో ఉన్నారో, అంటే అనైతికంగా అవయవాలను అమ్ముకోవడం కానీ తీసుకోవడం కానీ చేసినటువంటి వారికి దాదాపుగా 5 నుంచి 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా పెద్ద జరిమానా తప్పనిసరిగా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి అనైతికమైనటువంటి చర్యలని మనం ప్రోత్సహించకూడదు. కేవలం చట్టరీత్యా ఉన్నటువంటి అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్యాభర్త వీళ్ళు మాత్రమే తీసుకోవాలి. లేదా కాదనుకుంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి లేదా భారతదేశం మొత్తంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప వ్యవస్థ మనం ఏర్పరచుకున్నాము. దాన్ని నోటో అంటుంటాము, నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చేసినటువంటిది. తద్వారా రీజనల్గా ఒక రోటో, అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా స్టేట్ సంబంధించి ఒక సోటో అంటూ ఉంటాము. స్టేట్ సంబంధించినటువంటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ టిష్యూ యాక్ట్ దానికి సంబంధించింది. సో ఇటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా మనం రిజిస్టర్ చేసుకొని అక్కడి నుంచి వచ్చిన కిడ్నీలు కానీ అవయవాలు కానీ మనం తీసుకోవడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి మీకు ఒక అవయవం పాడైపోయినప్పుడు వెంటనే ఏదో విధంగా మనం బతకడానికి, ఏదో విధంగా చేయడానికి, అవును నాకు బతికే హక్కు లేదా నాతో వాదిలాడే చాలామంది పేషెంట్స్ ఉంటారు. అవును, వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా జీవించి ఉన్నటువంటి వ్యక్తిగా ఒక సభ్య సమాజంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా మీకున్నటువంటి కష్టాన్ని గౌరవించడం ఎంత సమంజసమో, మాకు చట్టం ఉన్నటువంటి దాన్ని, ధర్మం ఉన్నటువంటి దానిని, ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి కొన్ని అంశాలను గుర్తించి దానికి అనుగుణంగా పాటించడం అన్నది కూడా మీకు కూడా సంస్కారయుతంగా అంతే ఉంటుందని కూడా మేము చెప్పగలుగుతాం. రైట్, ఎస్, చూస్తున్నారు కదా, అవయవ దానంపై అవగాహన అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. మీకు ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ లేదా క్వశ్చన్స్ లేదా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట మీరు. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టే డాక్టర్ గారు, భారతదేశంలోని నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అసలు ఏం చేస్తుంది, దీని ప్రాసెస్ ఏంటి? నోటో అనేది భారతదేశం మొత్తానికి సంబంధించిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన ఒక పెద్ద వ్యవస్థ. దాన్ని రకరకాలుగా దాన్ని అభివృద్ధి చేయడం అంటూ జరిగింది గత కొన్ని 15-20 సంవత్సరాలుగా కూడా. సో దానిలో మనకి ఒక పెద్ద వ్యవస్థ ఉన్నట్టుగానే దాంట్లో కొన్ని భాగాలు కూడా, శాఖలు కూడా ఉంటాయి కదా. అలాగే కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని అనుకుందాం. అలాగే ఒక్కొక్క రీజన్ని పట్టేసి దానికి రోటో అంటే రీజనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి విధంగాను, అలాగే స్టేట్ వైజ్గా రాష్ట్ర పరిధిలో ఒక్కొక్క రాష్ట్రానికి కూడా వాళ్ళదంటూ సోటో అంటూ పెట్టాం. సో ఇక్కడ ఎప్పుడైతే ఎవరైనా ఒక ఆసుపత్రిలో మనం చిన్న అంటే కింద నుంచి మనం పైకి వెళ్ళినట్టుగా మనం చూద్దాం. సో ఒక ఆసుపత్రిలో ఒక పేషెంట్ ఉంటారు. ఆ ఆసుపత్రిలో అతను వెంటిలేటర్ మీద ఉంటాడు. అతను బ్రెయిన్ డెడ్ చెప్పి డాక్టర్లు డిక్లేర్ చేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు సహృదయతతో, సంస్కారంతో అతనికి అవయవాలు డొనేట్ చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారు. అప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద లిస్ట్ అంతా ఉంటుంది సోటో దగ్గర. ఆ సోటోని మన రాష్ట్రంలో దాన్ని జీవన్ దాన్ అని చెప్పి మనం పేరు పెట్టుకున్నాం. గత 12-11 సంవత్సరాలుగా ఈ జీవన్ దాన్ కార్యక్రమంతో, జీవన్ దాన్ ద్వారా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అదర్వైజ్ భారతదేశ పరిధిలో దాని పేరు సోటో అంటుంటాం మనం. స్టేట్ సంబంధించిన ఆర్గనైజేషన్ అది. సో జీవన్ దాన్ ద్వారా జరుగుతున్నటువంటి దాంట్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ఉంటారో వారిలో ఈ పేషెంట్ యొక్క బ్లడ్ గ్రూప్ మార్చేటువంటిది, అలాగే కొన్ని క్రైటీరియా ఏదైతే ఇస్తామో, అంటే ఫలానా స్కోరింగ్ సిస్టమ్ అంటూ ఉంటుంది అన్ని అవయవాలకు కూడా. ఆ స్కోరింగ్ సిస్టమ్ ప్రకారము వీళ్ళు ఇవ్వడానికి బాగుంటుందని చెప్పిన తర్వాత వాళ్ళని లిస్ట్ తీసుకొని ఈ పేషెంట్ అయితే ఎవరైతే ఇస్తున్నారో ఆ పేషెంట్ ఎవరైతే డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో అతని క్రైటీరియాతో ఇతని క్రైటీరియా కూడా చూసుకొని ఇతనికి ఇవ్వడానికి సాధ్యమవుతుంది. కానీ ఎక్కడ ఏ ఆసుపత్రిలో ఉన్నాడు, ఏ ఆసుపత్రిలోనూ కూడా ఉండవచ్చు. అతని క్రైటీరియా ప్రకారం అతనికి ఏ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవాలని అతను అనుకుంటాడో అతను ముందే అక్కడ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తి మనం ఆలోచిద్దాం, ఎందుకంటే చాలా కామన్గా వచ్చేది కిడ్నీ ఫెయిల్యూర్ కాబట్టి. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి తను డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ మార్పిడి చేసుకోవడానికి ఫలానా ఆసుపత్రి అంటూ, ఉదాహరణకి నిజామ్స్ అనుకుందాం, నిమ్స్ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి, నిమ్స్ ఆసుపత్రిలో నేను రిజిస్టర్ చేసుకున్నాను అనుకుంటే అది రిజిస్టర్ చేసుకుండవచ్చు కాక అతను అప్పటిదాకా డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడైతే ఏదో ఒక ఆసుపత్రిలో ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి జీవన్ దాన్కి ఇన్ఫార్మ్ చేసి మేము కిడ్నీ డొనేట్ చేయడానికి వీలవుతుంది మాకు అని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏకరు పెట్టి వాళ్ళకి విశదీకరించి ఫలానా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత అవయవాలను సేకరించడానికి ఆయా ఆసుపత్రులు ముందుకుంటాయి. వాటికి కూడా రికగ్నిషన్ ఉంటుంది. అంటే ఈ ఆసుపత్రిలో మాత్రమే రికగ్నైజ్డ్గా ఉంటాయి, అంటే ఈ ఆసుపత్రిలో మాత్రమే మన అవయవాలు సేకరించడం సాధ్యమవుతుందని చెప్పి మనం అనుకోవాలి. అవయవాలు సేకరించిన తర్వాత మళ్ళీ దానికి అలాట్మెంట్ ఉంటుంది. అంటే 2 కిడ్నీలో ఒక కిడ్నీ ఎక్కడికి వెళ్ళాలి, ఇంకో కిడ్నీ ఎక్కడికి వెళ్ళాలి, లివర్ ఎక్కడికి వెళ్ళాలి, అలాగే లంగ్స్ కానీ, హార్ట్ కానీ, ఇతర అవయవాలు కానీ, ప్యాంక్రియాస్ కానీ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి సీనియారిటీ లిస్ట్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. సో అన్ని ఆసుపత్రికి సమానంగా ఒక సీనియారిటీ ప్రకారం, అంటే అది ఆసుపత్రికి సమానంగా కాకుండా పేషెంట్ యొక్క అవసరాల రీత్యా పేషెంట్ యొక్క వాళ్ళ యొక్క క్రైటీరియా, వాళ్ళకున్న స్కోరింగ్ సిస్టమ్ ఆధారంగా మనకు అవయవాలు ఉంటాయి. యూజువల్గా మనకు ఒక 3వ వ్యక్తి 2వ వ్యక్తి అని అనుకుందాం. అటువంటి వ్యక్తులు వాళ్ళు ఏ ఆసుపత్రిలో ఉండవచ్చు కాకపోతే వాళ్ళకి
ఆసుపత్రి ప్రకారం కాకుండా అతని స్కోరింగ్ సిస్టమ్ ప్రకారంగా మనం అతన్ని ఇస్తాము. ఒక ఆసుపత్రి, ఒక పేషెంట్ తను ఒక ఆసుపత్రిలో ఉంటాడు, రెండో పేషెంట్ ఇంకో ఆసుపత్రిలో ఉంటాడు, మూడో పేషెంట్ ఇంకెక్కడో ఆసుపత్రిలో ఉంటాడు. సో కాబట్టి 1, 2, 3 అన్నది వాళ్ళ స్కోరింగ్ ఆధారంగా మనం వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏమిటంటే ఎక్కడ ఏ ఆసుపత్రిలో ముఖ్యంగా ఈ అవయవాలు సేకరించడం జరిగిందో ఆసుపత్రికి కొంచెం ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి 2 కిడ్నీలలో ఒక కిడ్నీ వాళ్ళకి ప్రాధాన్యపూర్వకంగా ఆసుపత్రికి మాత్రమే వస్తుంది. కాబట్టి ఎవరు ఏ ఆసుపత్రిలో వాళ్ళు ఎక్కువగా ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి సాధ్యమవుతుందో, ఏ ఆసుపత్రి అయినా పర్వచ్చు, ప్రభుత్వ కానీ ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి ఆసుపత్రులు ఏదైనా కూడా, ఎవరైతే వాళ్ళ ఆసుపత్రిలో ఎక్కువగా డొనేషన్ చేయడం సాధ్యమవుతుందో దాదాపుగా వాళ్ళకి ప్రయారిటీ బేసిస్లో, అంటే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ పనిచేసే వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. ఎక్కడైనా కూడా ఎక్కువ పనిచేసే వాళ్ళకి జీతం పెంచాలంటుంటారు కదా ఎక్కడైనా కూడా. సో వాళ్ళ ప్రాధాన్యత ఉంటుంది తప్పకుండా. సో వాళ్ళకి మొదటి అవయవం కిడ్నీ అనేది వాళ్ళకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు. అలాగే మిగతా అవయవాలు కూడా కొన్ని సందర్భాల్లో ఆ క్రైటీరియాని బట్టి వాళ్ళకి ఈ అవయవాలు అని చెప్పి మనం ఇస్తూ తీసుకుంటూ ఉంటాం. ఇదంతా ఒకటి చాలా కొన్ని గంటల్లో, నిమిషాల్లో చాలా వేగంగా జరగడానికి కావాల్సినటువంటి వ్యవస్థ మన భారతదేశం మొత్తంలో ఉంది. ఉదాహరణకి ఒక గుండె, ఊపిరితిత్తులు అని అనుకుందాం. సో కిడ్నీలు, లివర్లు అంటే అక్కడక్కడే అన్ని ఆసుపత్రులు వాడుకుంటున్నాయి. దాదాపు ప్రధాన నగరాలు ఉన్నటువంటి మన భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలలో కూడా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా అద్భుతంగా జరుగుతోంది. అనేక ప్రధాన నగరాలలో, చెన్నై కావచ్చు, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కేరళలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ అక్కడ కూడా ప్రధానంగా జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది దాదాపుగా. అయితే ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అవయవం వాళ్ళకు వాడుకోవడం కుదరలేదు అనుకుందాం, అంటే ఇమీడియట్గా ఒక పేషెంట్ ఎవరైతే ఉన్నారో అతను పేషెంట్ లేకపోవచ్చు, ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా కానీ ఫిట్గా కానీ ఆ సందర్భంలో లేకపోవచ్చు, వెంటనే మనం అక్కడ మనకు పైన ఉన్నటువంటి రోటోకి ఇన్ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కల్పించి ఒక రోటో అనేది తమిళనాడులో, చెన్నైలో ఉంది. సో మనం వెంటనే ఎప్పుడైతే ఈ మన హాస్పిటల్లో ఉన్నటువంటి అవయవాలను తీసుకోవడానికి మన రాష్ట్రంలో ఎక్కడా కూడా కుదరటం లేదు అనుకుంటామో, వెంటనే మనము రోటోకి ఇన్ఫామ్ చేస్తాం. అంటే రోటో ఆధారంగా దక్షిణ భారతదేశంలో, అంటే ఆ రీజన్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఎక్కడ తీసుకున్నా కూడా మనకి ప్రాబ్లం లేదు. అంటే ఉదాహరణకి మనం కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో ఒక పేషెంట్ని మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకోవచ్చు, లేదా తెలంగాణలో తీసుకోవచ్చు. ఒక తెలంగాణలో ఉన్న పేషెంట్ని మనం తమిళనాడులో కానీ కర్ణాటక, కేరళ కానీ మనం షిఫ్ట్ చేయవచ్చు. అప్పుడు మనం వెంటనే రోటోకి ఇన్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అందులో ఉన్నటువంటి సీనియారిటీ అందరికీ ఇన్ఫామ్ చేస్తారు. ఎవరైతే సీనియారిటీ ఉంటుందో మళ్ళీ వాళ్ళకి స్కోరింగ్ ప్రకారం ఉంటుందో, ఆ స్కోరింగ్ రకరకాలుగా ఉంటుంది. శాస్త్రీయపరమైనటువంటి నిరూపితమైనటువంటి స్కోరింగ్ వ్యవస్థ అదంతా కూడా. సో అటువంటి వ్యవస్థ ప్రకారంలో భాగంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడికి వెళ్ళి ఉదాహరణకి గుండె కానీ ఊపిరితిత్తులు కావాలనుకుంటే వాళ్ళు ఆ రాష్ట్రానికి వెళ్ళి ఆ గుండెని, ఊపిరితిత్తులని ప్రత్యేకంగా తీసుకొని వచ్చేసి ఇక్కడ మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మనం బెంగళూరుకి వెళ్ళి కానీ చెన్నైకి వెళ్ళి కానీ అవయవాలు తెచ్చుకొని మన తెలంగాణలో, హైదరాబాద్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి సాధ్యమవుతుంది. అలాగే చెన్నై వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి ఊపిరితిత్తులు కానీ గుండె కానీ తీసుకెళ్లే అవకాశం కూడా కొన్ని సందర్భాల్లో జరిగింది. సో ఇక్కడి నుంచి మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అవయవాలు దేశం మొత్తంలో సమాజానికి సంబంధించినటువంటిది, మనతో మనం తీసుకోవడం అన్నది ఓకే. కాబట్టి ఇక్కడ ఒకవేళ రోటోలో కూడా మనం తీసుకోవడం సాధ్యం కాలేదు, అంటే రోటోలో కూడా ఎవరు ఇమీడియట్గా మనకి తీసుకోవడానికి దక్షిణ భారతదేశంలో నగరాలలో ఎక్కడ సాధ్యం కాలేదు, వాటిని పడేయడానికి లేదు. అవి చాలా అద్భుతమైనటువంటి అవయవాలు. అంటే ఒక మనిషికి దాదాపుగా ఇంకొకసారి జీవించే ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నటువంటిది. వాటిని మనం వృధా చేసుకోవడం కుదరదు. కాబట్టి మనం వెంటనే నోటోకి ఇన్ఫామ్ చేస్తాం. నోటో పరిధిలో దేశంలో ఉన్నటువంటి ఏ ప్రదేశంలోనైనా కూడా అవయవాలకు అవసరం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉంటే అప్పుడు వాళ్ళకి ఆ సమాచారం అందజేస్తే దాదాపుగా 8-9 గంటల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు చెప్పేసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఆపరేషన్ తీసుకెళ్ళడానికి మనం హాస్పిటల్కి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి లివర్ కానీ, కిడ్నీ కానీ, ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా కూడా ఒక అద్భుతమైన వ్యవస్థ భారతదేశంలో ఉంది. కాబట్టి మీరు చాలా నిరాటంకంగా, ఎటువంటి అనుమానాస్పదం కాకుండా, ఆలోచన లేకుండా, మీకు నిజంగా అవయవం అవసరమవుతుంది, మీకు చాలా కష్టంగా ఉంది, ఒక లివర్ ఫెయిల్ అయ్యో లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మీరు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు సంశయించాల్సినంత అవసరం ఏమీ లేదు. ఒక అద్భుతమైన వ్యవస్థ భారతదేశం మొత్తంలో కూడా వేళ్ళునుకుపోయి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి ఎటువంటి సంశయం లేకుండా రిజిస్టర్ చేసుకుంటే మీకు ఎప్పుడొకప్పుడు తప్పనిసరిగా అవయవాలు వస్తుంది. దానికి సీనియారిటీ, కానీ దానికంటే ముందు మీరు శారీరకంగా, వైద్యపరంగా చాలా అద్భుతంగా, బలంగా, దృఢంగా ఉన్నారా లేదా చూసుకోండి. అంతేగాని నాకే తొందరగా కావాలంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు తొందరగా కావాలనుకుంటున్న అవయవము ఒక వ్యక్తి చనిపోతే మాత్రం మీకు అందుబాటులో వచ్చేటువంటి అంశము. అనగా మన కోసం ఒక వ్యక్తి చనిపోవాలని కోరుకోవడం అన్నది తప్పవుతుంది. కాకపోతే దురదృష్టవశాత్తు అకారణంగా ఎవరైనా చనిపోతుంటే మాత్రం వాళ్ళు చాలా కృతనిష్ఠులై, వాళ్ళు చాలా అద్భుతంగా ఒక మంచి సంస్కారయుతమైనటువంటి మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇస్తామనుకున్న మాత్రం తీసుకోవడం మాత్రం మనకి తప్పు కాదు. సో కాబట్టి తొందరగా కావాలి, హడావిడిగా నాకే కావాలి, నేనే చేసుకోవాలి అనుకునే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కాదని నేను చెప్పటం లేదు. ఎగ్జామ్ రాస్తే ప్రతి పిల్లవాడు పాస్ అవ్వాలని కోరుకుంటాడు, ఫెయిల్ అయిన ఎవరు కోరుకుంటారు? అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటారు. కానీ పాస్ అవ్వడానికి కావాల్సినటువంటి అర్హతను మనం పెంచుకోగలం అన్నది పాస్ అవ్వడం, ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ఒక రకమైనటువంటి అందాన్ని ఆపాదిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే మనకి అవయవాలు కావాలనుకుంటారో జీవన్దాన్ అనే పోర్టల్ ద్వారా మీకు కావాల్సినవన్నీ కూడా మీరు జీవన్దాన్కి
ఇన్ఫామ్ చేయడం ద్వారా, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీరు చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత మీరు మీ ఏ ఆసుపత్రి మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఆసుపత్రి మీకు చాలా అనుకూలంగా ఉంది, అన్ని విధాలుగా కూడా ఆర్థిక పరంగా కావచ్చు, ఇతరత్ర అంశాల ఆధారంగా కానీ ఆసుపత్రి మీకు అందుబాటులో ఉంది, అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు ఆసుపత్రి ద్వారా మీరు రిజిస్టర్ చేసుకుంటే ఎప్పుడైతే మీ సీనియారిటీ మీకు వస్తుందో మీకు ఒక అవయం వస్తుంది. అప్పుడు మీరు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మిమ్మల్ని ఫోన్ చేసి పిలుస్తారు. అప్పుడు వెంటనే మీరు ఆసుపత్రికి వెళ్ళిపోయి ఆ సమయంలో మీరు చాలా మంచిగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ముఖ్యంగా ఆర్థికంగా కూడా మీరు కొంచెం బాగుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు ఒక పెద్ద ఆసుపత్రిని, ప్రైవేట్ ఆసుపత్రిని చూస్ చేసుకుంటే అక్కడ మీకు ఆర్థికమైనటువంటి అంశాలు కూడా దాంట్లో మిళితమై ఉంటాయి. సో కాబట్టి మీరు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మీరు వేచి చూడండి. అప్పటిదాకా డాక్టర్లు సూచించిన మందులు కావచ్చు, పద్ధతులు కావచ్చు, ప్రక్రియలు కావచ్చు. ఉదాహరణకి కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి డయాలసిస్లో ఉండడము, మిగతా అవయవాలు పాడైనటువంటి వాళ్ళు మందులు, ఇతరత్ర పద్ధతులు ఏదైతే ఉంటే వాటిని అవలంబించి శారీరకంగా బాగుండడం పెట్టుకోవాలి. అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది చాలా సులభం అవుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా కూడా వైద్యపరంగా చాలా అద్భుతంగానే జరిగినటువంటిది. చాలా గొప్పది కూడా అనిపించదు, కొన్ని సందర్భాలు చాలా సులభంగానే జరుగుతుంది. ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళు చాలా 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 నిష్ణాతులై ఉంటారు. వాళ్ళు చాలా మంచిగా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా ఈ అవుట్కమ్ అనేది డాక్టరు, వాళ్ళ హస్తవాసి, వాళ్ళ ఆసుపత్రులు, మీరు పెట్టిన ఖర్చు వీటి ఆధారంగా కాకుండా శారీరకంగా, మానసికంగా మీరెంత బలంగా ఉన్నారు, మీ శరీరాన్ని బాగా పెట్టుకోవడానికి మీరు ఎటువంటి మంచి జాగ్రత్తలు బాగా తీసుకున్నారు, అవయవ మార్పిడి జరిగిన సమయంలో మీరెంత బాగా ఉన్నారు, మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు అప్పటిదాకా, ఈ అంశాల ఆధారంగా మాత్రమే సక్సెస్ ఉంటుంది. సో కాబట్టి అవయవాలు పాడైపోయిందనగానే ఒక రకమైన నిరుత్సాహానికి కానీ, ఒక రకమైన బాధాతప్త హృదయానికి కానీ మీరు లోనవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడైతే అవయవాలు పాడైపోయినా కూడా మంచి మందుల ద్వారా, డాక్టర్ సలహా సూచనల మేరకు మీరు చాలా బాగుండండి. తర్వాత జీవన్ దాన్ అనబడే ఈ ఒక పోర్టల్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో దాని ఆధారంగా మీరు పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండి ఏదైనా ఒక ఆసుపత్రి ద్వారా. అప్పుడు మీకు అవయవాలు ఏ అర్ధరాత్రి అప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మీరు వెంటనే అందుబాటులో ఉండి వచ్చి ఆర్గాన్ మార్చుకొని అక్కడ తర్వాత చాలా ఆనందంగా మీరు ఒక అవయవం చక్కగా పనిచేస్తుంది అనుకున్న తర్వాత మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళవచ్చు. ఆల్ రైట్, సూపర్. అలాగే ఈ భారతదేశంలో అవయవదాతగా అంటే నమోదు చేసుకునే విధానం ఎలా ఉంటుంది? ఇది చాలా సులభమైనటువంటిది. బహుశా మీరు ఆ జీవన్ దాన్ పోర్టల్ కానీ, అలాగే నోటో కానీ పోర్టల్స్ కానీ, అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడు వాళ్ళది ట్రాన్స్టాన్ అంటూ ఉంటారు, తమిళనాడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ది ట్రాన్స్టాన్ అంటుంటారు. అలాగే మన రాష్ట్రంలో మనం జీవన్ దాన్ అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జీవన్ దాన్ అనే అంటూ ఉంటారు. ఈ పోర్టల్స్కి వెళ్ళగానే మీకు ఒక చోట మీకు అవయవ మార్పిడికి సంబంధించినటువంటి ఆ పోర్టల్లో ఒక మూలకి మీరు డొనేట్ చేయదలుచుకున్నారా అని చెప్పి ఉంటుందంటే ఆర్గాన్ డోనర్గా నేను మా పేరు రిజిస్టర్ చేయదలుచుకున్నాను అంటారు. చాలామంది యువకులు చాలా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కాలేజీలలో కానీ, అన్ని కాలేజీలలో కానీ, ఒక సందర్భాల్లో కానీ అలా చేస్తూ ఉంటారు. కొందరు వాళ్ళ పెళ్లి సందర్భంగా డొనేట్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే రాసిస్తారు, వాళ్ళకి చిన్న కార్డు ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పేరు, ఇతరత్ర అంశాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఉంటాయి. మీరు వాటికి మీకు సంబంధించినటువంటి ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పి మీ డీటెయిల్స్ అన్ని రాసి పెట్టుకోవాలి. వాటి కార్డు ఎప్పుడు కూడా మీ జేబులో పెట్టుకోవచ్చు. ఎటువంటి అనూహ్యమైన పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు మీకు ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్య తలెత్తినా మీరు మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు బహుశా ఆ టైంలో మీరు నిర్ణయం తీసుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు. ఒక యంగ్ పిల్లవాడు యాక్సిడెంట్ అయ్యి మరణావస్థలో ఉండి ఏదో ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు అతను నిర్ణయం తీసుకొని అవయవాలు తీసుకోండి చెప్పడం సాధ్యం కాదు. కానీ బ్రతికి ఉన్నప్పుడు మనం శారీరకంగా, మానసికంగా బలంగా, దృఢంగా ఉన్నటువంటి సందర్భంలో మనం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ద్వారా నేను ఆర్గాన్ డొనేట్ చేయడానికి నేను అర్హుడను, నేను ఆర్గాన్ డొనేషన్ నేను పూర్తిగా సంపూర్ణంగా సమ్మతిస్తున్నాను అని చెప్పి ఉన్నటువంటి ఆర్గాన్ ప్లెడ్జ్ అంటుంటాం మనం. అంటే ప్రతిజ్ఞ చేయడం, నా అవయవాలు నేను దేశానికి డొనేట్ చేస్తున్నాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఆ డోనర్ కార్డులో మీ డీటెయిల్స్ అన్ని రాసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది జీవన్ దాన్ పోర్టల్లో ఉంటుంది, మీరు తప్పనిసరిగా వెళ్ళండి. అలా కాకుండా ఆయా సంస్థల ద్వారా మీరు ఒక చోట 250-300 మంది కానీ ఒక చోట కానీ, లేదా 1000-1500 మందిలో ఒక పెద్ద యూనివర్సిటీలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, లేదా కొన్ని 1,00,000 మంది దాకా ఒక సంస్థలో, ఒక భారతదేశం మొత్తంలో ఒక సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తులందరూ కలిసి కానీ కూడబలుకొని మూకుమ్మడిగా ఒక్కసారిగా ఒకే ఒక రోజు మేమందరం కలిసి అవయవదానం అనే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశంలో మా తరఫున ఒకే రోజు మేమందరం కూడా ఆర్గాన్స్ అంటే మా శరీరంలో ఉన్నటువంటి అవయవాలను మేము డొనేట్ చేయడానికి మేము ప్రతిజ్ఞ పూనుతున్నాము అని చెప్పి ఒక కార్యక్రమంలా చేసుకున్నాం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అప్పుడు కూడా మీకు ఒక చిన్న కార్డు లాంటిది ఇవ్వబడుతుంది, అది మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు జీవితంలో మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి ఆ విషయాలు తెలిసినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆ కార్డు ద్వారా మీరు అవయవదానం చేయడానికి మీరు సమ్మతించారు అని చెప్పిన విషయం సమాజానికి, ప్రపంచానికి తెలుస్తుంది. అది తెలుసుకోవడం ద్వారా మీరు అవయవాలు అప్పుడు మీ మరణానంతరం కూడా మీకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో, మీ బలమైనటువంటి ప్రతిజ్ఞ మీరు ఏదైతే చేశారో, ఏదైతే ఒక మంచి సంస్కారయుతమైన నిర్ణయాన్ని మీరు బతికుండగా మీరు తీసుకున్నారో, మీరు చనిపోయిన తర్వాత మరణానంతరం కూడా దాని ఆచరణ సాధ్యమయ్యే విధంగా చేయడానికి సమాజం ముందుంటుంది.
ఆ జీవనదాన కార్యక్రమం ఎప్పుడు కూడా అద్భుతంగా ఎవరైతే అటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఉంటారో వారి ఆశ సఫలమయ్యేటట్టుగా, వాళ్ళ కోరిక మంచిగా అయినట్టుగా, లేదా వాళ్ళు ఏదైతే వాళ్ళ నిర్ణయం తీసుకున్నారో దాన్ని గౌరవించే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి వాళ్ళ మరణానంతర జీవితంతో కూడా ఒక గౌరవప్రదంగా ఉండే విధంగా ఒక పద్ధతి ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇప్పుడైనా జీవన్దాన్ పోర్టల్కి వెళ్ళిపోయి అక్కడ ఆర్గాన్ డోనర్గా రిజిస్టర్ చేసుకోవడానికి లేదా ప్రతిజ్ఞ చేయడానికి మీకు సాధ్యమవుతుందనంటే మీ పేరు ఇతర వివరాలతో దాంట్లో ఫిలప్ చేసి మీరు ఆర్గాన్ డోనర్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆల్రైట్, గ్రేట్. అలాగే ఈ లివింగ్ విల్ లేదా డోనర్ కార్డ్ ఈ రెండు లేకపోయినా అంటే అవయవాలు దానం చేయడం సాధ్యం అవుతుందా? అవుతుంది. ఎందువల్ల అంటే మన భారతదేశంలో అనేక మందికి అవగాహన కార్యక్రమం చేయడం అనేది సాధ్యం కాదు. ఎక్కడో ఒక మారుమూల ప్రదేశాలు ఉన్నటువంటి వాళ్ళు సైతం నేను చాలా వరకు అంటే నాది గవర్నమెంట్ ఆసుపత్రి కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఆ సంస్కారానికి నేను ప్రతిరోజు నేను ముగ్ధునవుతూ ఉంటాను. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ప్రతి పేషెంట్తో కూడా ముగ్ధునవుతూ ఉంటాను. వాళ్ళకు ఉన్నటువంటి ఒక మంచి సంస్కారయుతమైనటువంటి అక్కడక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకునే సందర్భం చూస్తాం కదా. చాలా అంటే పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, గొప్ప మేధావులు అనుకున్న వాళ్ళు, చాలా ప్రపంచాన్ని చూసినటువంటి వాళ్ళు, ఒక పెద్ద తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు అనుకున్నటువంటి వాళ్ళకి సైతం సాధ్యం కానీ కొన్ని నిమిషాలలో తీసుకోవాల్సినటువంటి ఒక నిర్ణయాన్ని చాలా అద్భుతంగా, చాలా అలవోకగా తీసుకున్నటువంటి సందర్భం చూసినప్పుడు మనుషులకు ఉన్న విచక్షణ కేవలం చదువు, డబ్బు, సాంఘిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి అంతస్తుల ద్వారా మాత్రమే ఏర్పడదు. అది వాళ్ళకి ఉంటుంది అని చెప్పి ప్రతి మనిషిలో కూడా అంతర్లీనంగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఎంత అమాయకంగా ఉంటారు, చదువు కూడా రాని వాళ్ళు ఉంటారు. ఒక తల్లి తండ్రి బయట నిల్చుంటారు అమాయకంగా ఒక ఐసీయూలో, అక్కడ లోపల వాళ్ళ పిల్లవాడు చావుబతుకుల మధ్య ఉంటాడు, వెంటిలేటర్ మీద ఉంటాడు, జీవన్మృతుడై ఉంటారు. డాక్టర్లు వచ్చేసి మీ అబ్బాయికి బాగయ్యే అవకాశం లేదు, ఇక బాగా కాడు, అతను జీవన్మృతుడు, చనిపోతాడు. కానీ ఒక్కసారి అవయవదానం చేయడానికి మీకు సాధ్యమవుతుందా లేదా ఒక్కసారి ఆలోచించండి అంటే మాత్రం చాలా తక్కువ సమయంలో 15-20 నిమిషాలలో చాలామంది ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. నాకు ఎంత ఆశ్చర్యం అవుతుంది. మనం ఒక మనిషికి 10 రూపాయలు ఇవ్వాలన్నా మనం ఒక 100 సార్లు ఆలోచిస్తాం. ఇంకెందుకు ఒక మనిషి ఒక రూపాయి మనం దానం చేయడానికి, ఒక కారులో కూర్చున్న వ్యక్తి ₹1 దానం చేయాలనుకుంటే ఏమైనా కారు బయట వచ్చి అడుగుతున్న వ్యక్తికి మనము వాడి కాలు చేయి బాగున్నాయా, ఇతను దొంగతనంగా చేసుకుంటున్నాడా, ఇతను ఒట్టిగానే అడుగుతున్నాడా, ఇతను వెనక పెద్ద మాఫియా వ్యవస్థ ఏదన్నా ఉందా, నిజంగా ఇతను చాలా అవిటివాడేనా, అసలు ఇవ్వడం ద్వారా అతనికి లాభం అవుతుందా, నేనెందుకు ఇవ్వాలి, ఇచ్చి నేను ఒక చెడ్డతనాన్ని, ఒక రకమైనటువంటి ఒక లేజీ వ్యవస్థని ప్రోత్సహిస్తున్నాను. చూడు, ఇన్ని ఆలోచన చేస్తూ ఉంటాం మనం ఒక చిన్న రూపాయి ఇవ్వడానికి. మీ రూపాయి బహుశా అతని జీవితాన్ని మారుస్తుందా, అతనికి ఆకలి తీరుస్తుందా అనే విషయం పక్కన పెట్టేద్దాం. కానీ ఇంత ఆలోచిస్తాం. చూడండి, మనిషిగా ఉండి మనం కారులలో తిరుగుతూ మనం బోల్డంత సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యవస్థలని చాలా యథేచ్ఛగా వాడుకుంటూ, కొన్ని సందర్భాల్లో ఉచితంగా వాడుకుంటూ కూడా మనం ₹1 ఇవ్వడానికి అంతగా ఆలోచిస్తున్న వ్యక్తులు, అటువంటిది ఒక బాధాకరంగా చాలా దుఃఖంతో ఉంటూ ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో మన అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి అక్కడ ఇంటెన్సివ్ కేర్లో లోపల వెంటిలేటర్ మీద జీవన్మృతుడై ఉన్నాడు అని తెలుసుకొని ఇక అతను బట్టగడు అని తెలుసుకున్నప్పుడు మన గుండె చెరువైపోయిన తల్లిదండ్రులు, అమ్మ నాన్నలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్యలు, భర్తలు, ఇటువంటి వాళ్ళందరూ బయట కూర్చొని వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం దేవుని ప్రార్థించి బాగుండాలని కోరుకుంటూ ఒకళ్ళు అది సాధ్యం కాదని తెలుసుకున్న మరుక్షణమే ఇతను అవయవాలు డొనేట్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి అంటారు. కానీ వీళ్ళలో చాలామంది, దాదాపు నేను చెప్పంటే అందరూ కూడా 100% కూడా ప్రతిగుండగా అటువంటి భావన చేయలేదు. వాళ్ళు కార్డు కూడా పెట్టుకొని ఉండరు. చాలామంది నిజానికి కార్డు పెట్టుకోవడం అనేది చాలామంది చేస్తారు, కొంతమంది పెట్టుకుంటారు. కానీ బహుశా వాళ్ళు ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కాబట్టి వాళ్ళకి అంత పెద్ద వ్యవస్థ, వాళ్ళకి వయసు కానీ అవసరం కానీ రాకుండా వచ్చు. కానీ చూడండి, అవన్నీతో సాధ్యం కాకుండా మీరు ఆర్గాన్ డొనేట్ చేస్తామని చెప్పి మీరు ఒక కార్డు మీ జేబులో పెట్టుకోకపోయినా, మీరు మీ విల్లులో రాకపోయినా, లేదా మీ స్నేహితులందరికీ ప్రచారాలు చేయకపోయినా, మీ అమ్మ నాన్నకి కానీ మీ కుటుంబ సభ్యులకి, భార్యకి, పిల్లలకి మీరు మీ మరణానంతరం మీ జీవించే ఒక మంచి అవకాశాన్ని నేను ఈ విధంగా పొందుతున్నాననే భావన ఎన్నడూ మీ ఇంట్లో కూర్చొని కారిడార్లో టీవీలు చూస్తూ ముచ్చలు పెట్టుకునే సందర్భంలో మీరు చెప్పకపోయినా కూడా ఆ సందర్భంలో అత్యంత క్లిష్టమైనటువంటి చాలా దయనీయమైనటువంటి హృదయ విదారకమైనటువంటి సందర్భంలో కూడా మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇతను అవయవాలు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చాలా ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంటలో మేము మా జీవన్దాన్ సంబంధించిన కోఆర్డినేటర్లు వెళ్ళి ఒక్కొక్క ప్రతి ఆసుపత్రికి కోఆర్డినేటర్స్ ఉంటారు జీవన్దాన్ తరఫున. వాళ్ళు వెళ్ళి అడగగానే వాళ్ళు సమ్మతించి వాళ్ళు ఒప్పుకొని అవయవదానానికి వాళ్ళు చేసిన సందర్భాలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది. భారతదేశంలో వేలాది ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇటువంటి అవయవదాన కార్యక్రమం ద్వారా జరుగుతున్నాయి. దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఏటా దాదాపు 8-10 వేల ట్రాన్స్ప్లాంటేషన్స్ మన భారతదేశం మొత్తంలో కూడా అనేక రాష్ట్రాలలో కలిపి
మనకు జరుగుతున్నాయని అంటే చూడండి, అనేక మంది ఎంత సంస్కారయుతంగా సాధారణంగా అన్నీ బాగా ఉన్నప్పుడు ఆలోచించడము, చక్కగా ఉండడము, సంస్కారయుతంగా ఉండడము మనకి పెద్ద ఆశ్చర్యం కలిగించదు. అన్నీ బాగా ఉన్నవాడు, కడుపుండా ఉన్నవాడు మంచి మంచి గీతాలే పాడగలుగుతాడు. కానీ కడుపు పాడిన వాడు మంచి గీతం పాడడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మన బాధతో దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కూర్చొని నిర్ణయాలు తీసుకొని ఒక కిడ్నీ అవయవాలన్నీ ఇచ్చేస్తున్నాము తీసుకోండి అని చెప్పడం అన్నది అంత అంటే మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడినంత సులభమైనటువంటి ప్రక్రియ కాదు అది. అక్కడ అది దాంట్లో చాలా భావోద్వేగపరమైనటువంటిది, ఒక ఆలోచనకు సంబంధించినటువంటిది, ఒక సంస్కారానికి సంబంధించినటువంటిది, ఒక సామాజిక దృక్పథం కానీ సామాజిక అంశాల గురించి వాళ్ళకున్న అవగాహన అంతర్లీనంగా వాళ్ళలో ఉంటే మాత్రమే అటువంటి నిర్ణయం తీసుకోగలుగుతారు. అంత గొప్ప ఉత్కృష్టమైనటువంటి నిర్ణయం అది నన్ను అడిగితే. అటువంటి నిర్ణయాలు తీసుకొని దేశం మొత్తంలో కూడా అనేక సందర్భాల్లో అనేక మారుమూల ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా కూడా చాలా ప్రముఖులు కాదు, వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు కాదు, చాలా ధనవంతులు కాదు, చాలా గొప్పగా చదువుకొని పెద్ద డిగ్రీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కాదు, అత్యంత సాధారణమైనటువంటి వ్యక్తులు. ఇప్పటికి కూడా నేను చెప్తుంటాను, ఒక ఉదాహరణకి ఇలాంటి వాళ్ళని మనం పెట్టుకోవాలి. ఒక ఎల్లమ్మ అని ఒక ఆవిడ ఉంటారు, ఒక పొలం మధ్యలో పని చేసుకుంటూ ఉంటారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు అవయవాలు డొనేట్ చేస్తారా, ఇది అవయవం దానం చేయడం ద్వారా ఇంత బాగుంటుందంటే ఆమె కూడా చెప్తుంది. అంటే చదువు గొప్పగా లేకపోయినా, గొప్పగా ఒక ఆర్థిక పరంగా చాలా గొప్పగా లేకపోయినా, సాంఘిక పరంగా వాళ్ళు ఒక సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు కాకపోయినా, సామాజిక పరంగా వీళ్ళు చాలా ఉత్కృష్టంగా ఉన్నారు అని చెప్పి మనం అనుకోకపోయినప్పటికీ కూడా అటువంటి వాళ్ళు సైతం అనేక మంది ముందుకు వచ్చేసి అవయదానం మేము చేస్తామని చెప్తున్న సందర్భాలు మన భారతదేశంలో ఉన్నాయి, అనేక దేశాల్లో ఉన్నాయి. కేవలం మన సమాజాన్ని మాత్రమే నేను గొప్పదని చెప్పటం లేదు. ఆ సంస్కృతి, ఆ సంస్కారం మన దేశంలో అంతర్లీనంగా అన్ని చోట్ల ఉంటుంది. ఇతర దేశాల్లో ఉన్నది మనం కొన్ని సందర్భాల్లో మనలో సైతం ఇటువంటి గుణం ఉందన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తిస్తాం. అమెరికా లాంటి దేశాల్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గాన్ షేరింగ్ అంటూ ఒక పెద్ద వ్యవస్థ అనేక సంవత్సరాలుగా చాలా అద్భుతంగా కొన్ని వేలాది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, అవయవాల మార్పిడి చాలా గొప్పగా జరుగుబడుతోంది. మిగతా దేశాల్లో కూడా ఉంది. మన దేశంలో చట్ట రూపంలో వచ్చినా ఇంకా అనేక మందిలో అవగాహన సరిగ్గా లేకపోవడం ద్వారా వాళ్ళు ఒప్పుకోవటం లేదు. అయితే నిజమేంటంటే మన భారతదేశంలో ఏటా యాక్సిడెంట్ల రూపంలో ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ అవుతున్నటువంటి వాళ్ళు రకరకాల జబ్బులతో కేవలం ఒక అవయవానికి, ఒక బ్రెయిన్ హార్ట్ అటాక్తో కానీ, ఒక బ్రెయిన్ పాడైపోవడం ద్వారా కానీ, రక్తం గడ్డగట్టడం ద్వారా కానీ, ఒక ట్యూమర్ ద్వారా కానీ చనిపోతున్న వాళ్ళు అనేకంగా ఉంటారు. వాళ్ళలో అనేక మంది నిజం చెప్పాలంటే అవయవదానం చేయడానికి అర్హులైనటువంటి వాళ్ళే. కానీ ఆసుపత్రులు కావచ్చు, లేదా డాక్టర్లు కావచ్చు, లేదా వాళ్ళు ఒకరిద్దరు ఉన్నటువంటి అటెండెంట్స్ కొంతమంది సందర్భాల్లో వద్దనుకుంటారో, లేదా వాళ్ళకున్నటువంటి రకరకాల సాంఘిక మతపరమైనటువంటి అంశాల ఆధారంగా వద్దనుకుంటారో, ఇటువంటి విషయాల ద్వారా చాలామంది ఇవ్వటం లేదు. కానీ నిజానికి మన భారతదేశంలో అవయవదానం చేయడానికి అర్హత ఉన్నవాళ్ళు నిజంగా అందరూ కూడా అవయవదానం చేస్తే నిజానికి ఇప్పుడు వేలాదిగా దేశం మొత్తంలో అవయవం కావాలి. ఒక కిడ్నీ ఫెయిల్ అయిన వాడికి కిడ్నీ కావాలి, హార్ట్ పోయిన వాడికి హార్ట్ కావాలి, లంగ్స్ పోయిన వాళ్ళు లంగ్స్ కావాలి, లివర్ పోయిన వాళ్ళు లివర్ కావాలనుకుంటున్న వాళ్ళు వేలాదిగా ఉన్నారు. వాళ్ళందరి కష్టం కూడా తీరుతుందని అనిపిస్తుంది. అంటే మన కోసం ఒకరు చనిపోవాలని కోరుకోవడం కాదు అక్కడ సమస్య. అక్కడ చనిపోయే పరిస్థితి తథ్యం అనుకున్నప్పుడు, ఇక తప్పదు అని అనుకున్నప్పుడు అటువంటి సందర్భంలో వాళ్ళు ఇవ్వగలడం అనేది. కాబట్టి అనేక మందికి మన అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంటుంది. అది కేవలం నేను ప్రజలకనే అనుకోవటం లేదు. అధికారులు కావచ్చు, లేదా ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు కావచ్చు, బాగా చదువుకున్నామేమో చాలా మేధావులం అనిపించుకుంటున్న వాళ్ళు సైతం ఏదో ఒక మూల అవయవం ఇస్తే నాకేమైనా అవుతుందా, ఇప్పటికీ చాలామంది అడుగుతూ ఉంటారు. మేము అవయవాలు ఇస్తామండి, వచ్చే జన్మలో మరి మాకు ఈ అవయవాలతో పుడతామా నేనే గమ్మత్తైన ఒకటి ఆలోచన చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇటువంటి అవగాహన రాహిత్యాన్ని పూర్తిగా దూరం చేసే విధంగా రకరకాల అవగాహన కార్యక్రమాలని, అంటే ఒక అనుమానాలను తీసేసి వాళ్ళకి ఒక మంచి అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు చేయడం అన్నది మనం చేయాలి. ఒక మంచి అద్భుతమైనటువంటి సంస్కారయుతమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోవడానికి అవయవదానం అన్నది ఎంత ఎక్కువగా చేస్తే ఆ సమాజం అంత గొప్ప సంస్కారయుతంగా ఉంటుందన్నది నా ఉద్దేశం. రైట్, గ్రేట్ సార్. ఎస్, చూస్తున్నారు కదా డాక్టర్ గారు చాలా చక్కగా, అంటే చాలా యూస్ఫుల్గా మనకు చాలా అర్థమయ్యేటట్టు విధంగా చెప్తున్నారు. సో ఇంకా మీకు ఈ టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ గారితోనే మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు అనమాట. బికాజ్ మనందరం తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది, అంటే నేర్చుకోవాలి. ఇప్పటికే చాలామందిలో అవగాహన పెరిగింది, ఇంకా చాలామందికి అది తెలియకపోవడమో లేదో తెలుసో తెలియకో చేయలేకపోతున్నారు, లేకపోతే చేసే అవకాశం చేయలేకపోతున్నారు. బట్ ఇది తెలుసుకొని మనందరం దీనికోసం ముందుకి అడుగు వేయాలన్నమాట. సో అదేవిధంగా డాక్టర్ గారు, ఒక వ్యక్తి అవయవదానానికి ముందుకు రావడానికి కారణాలు ఏంటి అసలు? భారతదేశంలో మనకున్నటువంటి ఆర్థిక, సామాజిక, సాంఘిక పరిస్థితుల రీత్యా ఎవరైనా అవయవదానం చేస్తే వాళ్ళు బహుశా ఆర్థిక అంశాలే ఉన్నాయని అనుకునే ఒక గమ్మత్తైన వ్యవస్థ మనం అనుకుంటాం దాదాపుగా. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు ఉన్నటువంటి ఎవరు కూడా అటువంటి ఆలోచన చేసిన వాళ్ళు కాదు. చూడండి ఎంత అద్భుతమైనటువంటిది. అంటే మనకు బతికుండగా మనకు రూపాయి ఇవ్వడానికి మనం ఆలోచించే సమాజమే మనది కాదని నేను చెప్పటం లేదు, దాంట్లో అతిశయోక్తి కూడా ఏమీ లేదు. కాకపోతే
కష్టకాలంలో వాళ్ళ అవయవాలు తీసుకోవడానికి ఇవ్వడానికి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకుండా వాళ్ళు కనీసం మాట వరుసకైనా కూడా నేను ఇలా ఇవ్వడం ద్వారా నాకేం లాభం జరుగుతుంది అని అడిగిన వాళ్ళు ఇప్పటిదాకా లేరు. అయితే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం కాబట్టి ఇక్కడ ఆర్థిక ఫలాపేక్ష ఏదైనా ఉంటుందని అనుకోవడం అనేది సాధ్యం కాదు. సో కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక అంశాలకు ముడిపడినట్టుగానే ఉంటాయి. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక అంశాలు ముడిపడినప్పటికీ కూడా ఇక్కడ దాన్ని మనం కాదని చెప్పి దాని తోసిరాజుని లేదు కేవలం అవయవాలు ఇవ్వడం అనే ఒక అద్భుత కార్యక్రమం అనుకోవడం అన్నది అక్కడ ఆ సమయంలో చాలా గొప్పగా కనిపిస్తుంది. వాళ్ళందరిలో కూడా వాళ్ళలో బాధ దుఃఖం అంతా వాళ్ళ మాటల్లో చేతల్లో వాళ్ళ అంతర్లీనంగా ప్రతి ఒక్కటి కనపడుతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు చాలామంది. సో కాబట్టి ఆర్థిక అంశాలు లేనట్టుగా ఉండడం అనేది మనం చూసుకోవాలి. ఇది లివింగ్ రిలేటెడ్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అక్క చెల్లెనమ్ములు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని సందర్భంలో ఆర్థిక అంశాలు ఉంటాయి. అక్క అంటుంది నేను కిడ్నీ ఇస్తాను, కాకపోతే నాకు ఫలానా ఎకరం భూమి నా పేరు మీద రాయి అనే వాళ్ళంటే వాళ్ళు ఉంటారు, మాకు కనపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళంతా కూడా. అలాంటివన్నీ లేకుండా నిజాయితీగా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మేము కూడా చెప్తాం అటువంటి ఆర్థిక అంశాలను మీరు తీసుకురాకండి. ఎందుకంటే ఇది ప్రాణానికి సంబంధించినది. ఇది భౌతికమైనటువంటిది కాదు. నిజానికి ఇది భౌతికమైన దానికంటే కూడా చాలా గొప్పది. ఒక దైవికమైనది అనుకుందాం, ఒక గొప్పది అనుకుంటాను, ఆధ్యాత్మికమైనది అనుకుందాం. ఒక అవయవాన్ని తిరిగి ఇచ్చేస్తున్నాము, మనకున్నది ఎక్స్ట్రా ఉన్నది అని అనుకోవడం లాంటి. కాబట్టి ఇక్కడ ఆర్థిక అంశాలు తీసుకురావద్దు అని మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ అందరికీ చెప్తూ ఉంటాం. ఇక్కడ జీవనదానం కావచ్చు, అలాగే నోట ద్వారా జరుగుతున్నటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడ ఆర్థిక అంశాలు ఉండవు. అంటే వాళ్ళకి ఎటువంటి లాభము మనం చేయకూడదు. దాదాపుగా మనం వాళ్ళకు ఒక చిన్న సన్మానం చేస్తామేమో, బహుశా చనిపోయిన వ్యక్తి మీద ఒక చిన్న పూలదండ వేస్తామేమో, లేదా వాళ్ళకి 11వ రోజు వాళ్ళ పెద్ద కర్మ జరిగిన రోజు వాళ్ళ కుటుంబానికి వెళ్ళి వాళ్ళకి ఒక సంతాపాన్ని ప్రకటించి వాళ్ళకి ఒక చిన్న శాలువానా లేకపోతే చిన్న సర్టిఫికేట్ లాంటిది ఇస్తామేమో. అంతే తప్ప ఆర్థిక పరంగా వాళ్ళకి ఎటువంటి గొప్ప అంశాన్ని మనం ఇప్పటిదాకా ఇవ్వలేదు. బహుశా అది ఒక చట్టంలో ఏర్పాటు చేసినప్పటికీ కానీ అంటే ఆర్థిక అంశాలకు అతీతమైనటువంటి భావన ఇది అని చెప్పి చెప్తున్నాను నేను. అంటే అవయవాలు డొనేట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు, అవయవదానంలో ఉందామని అనుకున్నటువంటి వాళ్ళు ఆర్థిక అంశాలను తీసుకురాకపోవడం ద్వారా అది స్వచ్ఛందంగా ఇవ్వడమే కాదు, చాలా స్వచ్ఛంగా ఇవ్వడంగా కూడా కనిపిస్తుంది మనకు. అది స్వచ్ఛందంగానే ఇస్తున్నారు వాళ్ళంతా కూడా. ఆర్థిక అంశం ఉందనుకోండి, దాంట్లో స్వచ్ఛత కోల్పోతుంది. అంటే స్వచ్ఛందంగా ఇస్తున్నారు వాళ్ళు, స్వచ్ఛమైనటువంటి మనసుతో ఇస్తున్నారు. కాబట్టి ఈ అవయవదానం అనే కార్యక్రమానికి అంత అద్భుతమైనటువంటి ఒక పవిత్రత చేకూరింది. ఎక్కడైనా కూడా ఏ దేశమైనా పర్వాలేదు, అమెరికాలో ఇస్తున్నారా, ఆస్ట్రేలియాలో ఇస్తున్నారా, ఇండియాలో ఇస్తున్నారా, మనకి ఎక్కడో అక్కడ ఇస్తున్నారా, ఆ రాష్ట్రంలో ఆ మూలకి ఇస్తున్నారా, ఉత్తరప్రదేశ్లో తెలంగాణలో ఈ మూలకి ఇస్తున్నారా, ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇస్తున్నారు కాదు. ఎక్కడ ఇచ్చినప్పటికీ కూడా స్వచ్ఛందంగా ఇచ్చే కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి స్వచ్ఛత ఉంటుంది. దానికి ఆర్థిక అంశాలు ఎప్పుడూ మనం చేకూర్చడానికి లేదు, ఆర్థిక అంశాలను ఆపాదించడానికి కూడా లేదు. కాబట్టి ఇచ్చేవాళ్ళు కూడా ఆ విధంగానే ఆలోచించండి. ఓకే, మీకు ఒక క్షణానికి బహుశా మీకు అటువంటి భావన కలగవచ్చు, మీరు అనుకోవచ్చు ఈ డాక్టర్లు కానీ ఆసుపత్రులు కానీ తీసుకెళ్లి మా అవయవాలు అమ్ముకుంటాయని. ఎగ్జాక్ట్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్లీ. చెప్పండి. అలాగే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక రకమైనటువంటి ఒక వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మీరు అవయవాలు మీరు తీసుకుండవచ్చు కాక, మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇస్తే ఉచితంగానే జరుగుతుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో ఎవరైతే తీసుకుందాం అనుకున్నారో అతను కూడా క్రైటీరియా ఆ లిస్టులో ఉన్నటువంటి వాడే. అతను తన సౌకర్యార్థం ఒక చోట చేసుకుంటున్నాడు, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో. అక్కడ తన సౌకర్యార్థం చేసుకున్నాడు కాబట్టి అతను సౌకర్యం కోసం చేసుకున్న తన కోసం అతను డబ్బు పే చేస్తున్నాడు. సో అతను చేస్తున్నాడు, కానీ అవయవాన్ని కొనుక్కోవడం కోసం చేయటం లేదు. కేవలం ఆ ఆపరేషన్ ఒక సౌకర్యాన్ని పొందడం కోసం అతను చేసినటువంటిది అంతే. సో మనం కూడా ఒక చిన్న స్పెషల్ లాంజ్ ఉందనుకోండి, మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాము, మనం మామూలుగా ఉంటాము, స్పెషల్ లాంజ్ ప్రొఫెసిలిటీ ఉంటే మనం వెళ్ళి తీసుకుంటాం అక్కడ కూడా. అలాగే ఇక్కడ ఉంటుంది. కాబట్టి అవయవాలు అమ్ముకోవడం అంటూ ఎక్కడా కూడా ఉండదు. చెప్తున్నాను కదా, ఇది స్వచ్ఛందంగా మాత్రమే కాదు, స్వచ్ఛమైనటువంటి కార్యక్రమం. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అవకాశం ఉంటుందో, ముఖ్యంగా యువకులు ఎక్కువ మంది అటువంటి భావన కలిగి ఉండాలి. ఎందుకంటే కిడ్నీలు కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, ఊపిరితిత్తులు కానీ పాడే వాళ్ళు ఎక్కువ మంది 30, 40, 50లోనే ఉంటారు. చాలామంది ఉంటారు. దాదాపుగా 70-80% మంది 20, 30, 40, 50 ఉన్న వాళ్ళే ఉంటారు. అనగా వాళ్ళ జీవితకాలంలో వాళ్ళ సమాజానికి చేసే మంచి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అటువంటి వయసులో ఒక 25 ఏళ్ల వ్యక్తికి మనం కిడ్నీ మార్పిడి చేసామనుకోండి, అతను దాదాపుగా 70 ఏళ్ల దాకా బతికాడు అనుకోండి. చూడండి ఎంత చేయగలుగుతాడు అతని సమాజానికి. అదొక పెద్ద ఆఫీసర్ కావచ్చు, లేదా ఒక పెద్ద అంటే గొప్పనే కావాలని చేయటం లేదు, వాళ్ళ కుటుంబానికి ఒక మంచి తండ్రి కావచ్చు, ఒక మంచి భర్త కావచ్చు, అలా చెప్తున్నాను నేను. కాబట్టి వాళ్ళ అవసరం మనం తీర్చాల్సిన అవసరం ఉంటుంది. రైట్. చాలా మంది ఈ కిడ్నీ ఇవ్వడానికి చాలా మంది భయపడుతుంటారు, ఎంత బ్లడ్ రిలేషన్ అయినా, ఎంత రిలేషన్స్ అయినా. సో వాళ్ళకి ఈ అపోహ పోవాలంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఈ కుటుంబ సభ్యుల్లో కూడా ఇది ఉంది మీరు అన్నట్టుగానే. యాక్చువల్లీ మన మొదట్లో కూడా అలాంటివి అడిగితే చాలా బాగుండేది. ముఖ్యంగా 20, 30, 40 ఉన్నటువంటి వాళ్ళకి ఎటు కానీ ఒక ఏజ్ ఉంటుంది. అది బేసికల్లీ 20 అనంటే వాళ్ళ మదర్ ఫాదర్ 50లోకి వచ్చేస్తారు. సో వాళ్ళకి షుగర్లు, బీపీలు వచ్చేస్తాయి దాదాపుగా మన భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా. పోనీ కొంచెం చిన్నగా ఉన్నాడు అని అంటే వాడు మరీ చిన్నగా ఉంటాడు, 12, 14 ఏళ్ల పిల్లవాడు, వాడికి ఎవరి ఇవ్వాలో కూడా కుటుంబంలో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న సంసిద్ధంగా ఉంటారు, కానీ వీడు చిన్నవాడు కదా అనుకుంటారు వాళ్ళు. సో
సో వాడు పెరగడానికి ఇంకొంచెం టైం పడితే వాడు కొంచెం శారీరకంగా బలంగా అయితే అప్పుడు మార్చుకోవచ్చు కదా అనుకుంటారు. సో అలాగే పెద్దవాళ్ళు అనుకోండి 50, 60 అనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న ఉండరు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న 70, 80లో ఉంటారు అనుకున్నా, లేదా వాళ్ళు చాలామంది చనిపోయి ఉంటారు. సో వాళ్ళకి ఎవరు ఇస్తారు? 50లో ఉన్నటువంటి వాళ్ళకి. కానీ వాళ్ళు పిల్లలు ఇవ్వాలి. పిల్లలు ఇవ్వాలంటే మన పిల్లలు చిన్నవాళ్ళు కదా, పిల్లల దగ్గర మేము తీసుకుంటామా? వాళ్ళ పిల్లలు ఎలా ఇస్తారు? మేము ఇచ్చేవాళ్ళని తప్ప పుచ్చుకునే వాళ్ళం కాదు కదా, నేను నాది ఇస్తాను కానీ అతను నాకు ఇస్తాడా, తప్పు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. లేదా నాకే ఈ జబ్బు వచ్చింది, పొరపాటున ఈ జబ్బు నా కొడుకు కూడా షుగర్ బీపీలు వచ్చాయనుకోండి, తర్వాత వాడు 25 ఏళ్ళు 27 ఏళ్ళ కొడుకు నాకు ఇచ్చాడు, తర్వాత నేను 50 ఏళ్ళు చేయించుకుంటాను, సరే నేను చేయించుకోక 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతికి వెళ్ళిపోతాను, తర్వాత వాడు 40 50లకు వస్తాడు, అక్కడ వెంటనే అబ్బాయికి షుగర్ బీపీ వచ్చింది అనుకోండి, 10 ఏళ్ళకి అతను కిడ్నీ ఫెయిల్ అయింది అనుకో, మళ్ళీ కథ మొదటికి వస్తుంది, ఎక్కడ ఒకటే కిడ్నీ ఉంటుంది కాబట్టి. సో ఇతను ఇలా ఇస్తాడు అనుకునేవాళ్ళు. ఇటువంటి జంజాటాలు ప్రతి చోట కూడా, ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ వయసు రీత్యా వాళ్ళకి ఏ సందర్భంలో కిడ్నీ పాడైందని చాలా వరకు ఉంటుంది. ఎవరు ఇవ్వాలని చెప్పేది చాలా కష్టమైనటువంటిది. కానీ అప్పటికీ కూడా చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు, తమ్ముడికి కిడ్నీ ఫెయిల్ అయితే ప్రేమతో వచ్చి కిడ్నీ డొనేట్ చేసే అక్క ఉన్నారు. పిల్లలకి ఎప్పుడైనా కిడ్నీలు పాడైపోతే ఎంత ముసలి వాళ్ళైనా అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చేసి నా బిడ్డకి ఏమైనా పర్వాలేదు, మీరు మంచిగా చూడండి, నా కిడ్నీలు ఇచ్చేస్తా అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాగే లివింగ్ రిలేటెడ్ అనే ట్రాన్స్ప్లాంటేషన్ మన భారతదేశంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక మంచి కుటుంబ వ్యవస్థ ఉండడం అన్నది దానికి ప్రధాన కారణం. ఒక మంచి కుటుంబ వ్యవస్థ ఉంది మన దేశంలో, ప్లస్ దాంట్లో ఒక మంచి అనుబంధాలు ఉంటాయి. చక్కగా అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అనే ఒక అనుబంధమైనటువంటి అనుబంధాలను మన దగ్గర ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఇస్తారు. కాకపోతే ఏమవుతుంటే కొన్ని సందర్భాల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదు. ఒకడే ఒక పిల్లవాడు ఉంటాడు, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరికి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదు. చూడండి ఎంత కష్టమో, వాడికి అక్క లేదు, చెల్లె లేదు, తమ్ముడు లేడు, వాడికి ఇంకా పెళ్లి కాలేదు, ఉన్నది ఇద్దరే ఇవ్వడానికి చట్టరీత్యా ఇవ్వాల్సిన వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరే, వాళ్ళిద్దరికి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు, లేదా అమ్మ మ్యాచ్ అయింది కానీ ఆమెకు షుగర్ ఉంది, లేదా నాన్న బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు, ఇప్పుడు నాన్న బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది కానీ అతనికి బీపీ షుగర్ రెండూ ఉన్నాయి. చూడండి ఎంత కష్టంగా ఉంటుందో. ఇలాంటి అనేక జటిలమైనటువంటి సమస్యలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకు కనపడుతుంటాయి. కాబట్టి మనకి వీటికి అతీతమైనటువంటి ఒక వ్యవస్థను మనం ఏర్పరచుకోవాలనేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలోచనలో పుట్టిందే ఈ అవయదానం అనే కార్యక్రమం. ఎందుకంటే చట్టరీత్యా మన చట్ట పరిధులు అందరికీ ఉంటాయి, మన దేశమని కాదు, అన్ని దేశాలు కూడా వాళ్ళ దేశాల్లో చట్టాలు ఉంటాయి, ఎవరు ఇవ్వాలో ఉంటుంది. ఇంకోటి కిడ్నీ మార్పిడి చేసుకున్నప్పుడు మనకి టిష్యూ మ్యాచ్ అవ్వడం ఒకటి ఉంటుంది. ఒక చట్టరీత్యం ఉన్నదాన్ని పక్కన పెట్టేద్దాం, అది కూడా ఒకసారి చూద్దాం. కానీ శాస్త్రీయంగా కూడా కరెక్ట్గా ఉండాలి కదా. శాస్త్రీయంగా ఏదో ఇచ్చేస్తానంటే అలాంటి నువ్వు పిల్లిదో ఎలకదో మనం తీసుకోం కదా అవయవాలన్నీ కూడా. సో కాబట్టి అక్కడ తీసుకునే కార్యక్రమంలో మనకి మంచిగా ఉండాలి అంటే మంచిగా పనిచేయాలి, చాలా ఏళ్ళు పనిచేయాలంటే శాస్త్రీయ నిరూపితమైనటువంటిది టిష్యూ మ్యాచ్ అవ్వాలి మనకి. సో టిష్యూ మ్యాచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ అవయవాలను మనకి చక్కగా మనకు ఉపయోగించుకొని ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంత బతకాలనుకుంటే మాత్రం మన రక్త సంబంధికుల కుటుంబ సభ్యులే ఇవ్వాలి. చూడండి మళ్ళీ మనకి ఏ దేశంలో ఉన్నా కూడా మనకి ఇదే సమస్య వస్తుంది. అంటే అమ్మ నాన్న కుదరకపోతే, భార్యాభర్తలు కుదరకపోతే, లేదా పిల్లలు కుదరకపోతే, అక్క చెల్లెన్నమ్మలు కుదరకపోతే ఏమైపోతుందనే ఒక రకమైనటువంటి ముఖ్యంగా ఒకప్పుడు ఇప్పటిదాకా మనకి చాలా వరకు పెద్ద కుటుంబ వ్యవస్థ అంటే చాలా మంది ఉంటున్నారు, ఒక తల్లికి 2-3 పిల్లలు ఉంటున్నారు, అట్లా ఉంటున్నారు. కానీ కొన్నేళ్ల తర్వాత చూడండి అసలు ఒకరే పిల్లలు అంటున్నారు, ఇంకా 2 పిల్లలు అంటున్నారు, లేదా ఈ మధ్య కొత్తగా అసలు పిల్లలు ఎందుకు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది కనపడుతున్నారు. ఇప్పుడు చూడండి వాళ్ళకి ఎంత సమస్య వస్తుందో కొన్నేళ్ల తర్వాత. ఇటువంటి జటిలమైనటువంటి సమస్య వస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవకాశమే వాళ్ళకు ఉంటే వాళ్ళు ఏ విధంగా తీసుకోగలుగుతారు? సో కాబట్టి అటువంటి వాళ్ళ కోసం అంటూనే మనం ఒక సామాజికంగా ఆలోచించి ఒక అద్భుతమైనటువంటి దృక్పథంతో ఏర్పరిచినటువంటి ఒక వ్యవస్థనే ఈ అవయవదానం కోసం ప్రతి దేశము ప్రతి రాష్ట్రము వాళ్ళ ప్రదేశాల్లో ఏర్పరిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఇది. సో కాబట్టి దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం. అంటే మనిషి యొక్క అవసరాన్ని మనిషి తాను గుర్తించుకోవడం అనేది కరెక్టే, కానీ సమాజం కూడా గుర్తించడం ఒక మనిషి యొక్క అవసరాన్ని, అది నాకు ఎవరు ఆ వ్యక్తి అనేది కాదు. అక్కడ దాదాపుగా తీసుకునే వ్యక్తి ఒక అత్యంత సాధారణమైనటువంటి ఒక చిన్న వ్యక్తి కావచ్చు గాక, అతని ప్రముఖుడు కావక్కర్లేదు, సమాజానికి అతని ద్వారా కోట్ల రూపాయల లాభం కల్పించాల్సిన అవసరం లేదు, కానీ అతను ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. నేను చెప్పగలుగుతాను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత యంగ్ పిల్లలు, నా పేషెంట్స్ అనేక మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అబ్బాయిలు ఎలాగో తండ్రులు అవ్వడానికి పెద్ద అట్టే కష్టం ఉండదు, కానీ అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయ్యి చక్కగా పిల్లల్ని డెలివరీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చూడ ఒక అవయవం పూర్తిగా పాడైపోయింది, ఇక జీవించే అవకాశం లేదేమో అనే అనుమానం వచ్చిన సందర్భంలో డయాలసిస్ చేసుకుంటారు, తర్వాత కిడ్నీ మార్చుకుంటారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు, పిల్లలను కూడా అత్యంత సాధారణంగా ఒక స్త్రీ ఎలా చేసిందో అలా చేస్తారు. అంటే చూడండి ఎంత అద్భుతంగా ఉందో శాస్త్రీయపరమైనటువంటి దృక్పథం ప్రపంచం మొత్తంలో కూడా. దాన్ని పూర్తిగా వినియోగించుకోండి. కాబట్టి ఒక అవయవం పాడైపోయింది అనగానో వెంటనే జీవితమే అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. సమాజం అనేక విధాలుగా ప్రతి ఒక్కరిని కూడా హక్కున చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా ఉండే ఒక వ్యవస్థను మన అందరం కలిసి నిర్మించుకునే ఒక పద్ధతి మనకు ఉంది తప్పకుండా. అందులో పుట్టిందే ఈ అవయదాన కార్యక్రమానికి రకరకాల కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా కూడా, మన రాష్ట్రంలో దాన్ని మనం జీవన్దాన్ అంటున్నాం. సూపర్. అలాగే ఈ ప్రాణాలను కాపాడేందుకు అవయవదానం ఎలా ఉపయోగపడుతుంది అసలు? నిజం చెప్పాలంటే ఒక కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి డయాలసిస్లో చాలా ఏళ్ళు ఉండగలుగుతాడు. అయితే అది కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రతి వారానికి 3 సార్లు వెళ్ళాలి, ఖర్చుతో కూడుకున్న కార్యక్రమము.
అసలు ప్రభుత్వాలు ఇప్పుడు ఉచితంగా చేస్తున్నాయి, కానీ రానుపోనైతే మనం వెళ్ళాలి, మన ఫుడ్ మనమే తినాలి, పెయిన్ఫుల్ నొప్పిగా ఉంటుంది, కూర్చుకోవాలి. ప్లస్ ఉద్యోగం చేయడానికి కొన్ని సందర్భాల్లో చేయలేకపోతారు. నేను చాలా నీరసంగా ఉంటున్నాను డాక్టర్ గారు, నాకు సగం జీవితం అంతా డయాలసిస్లోనే అయిపోతుంది, నేను ఉద్యోగం చేసేదన్నాడు, నేను కుటుంబాన్ని నడిపేదన్నాడు, నాకు డబ్బు ఎక్కడ వస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను అనుకునే వాళ్ళు ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి జీవితం. ఆ తర్వాత లివర్, కాబట్టి కొన్ని సంవత్సరాలు బతకడానికి అవసరం అవుతుంది. లివర్ పాడైన వాళ్ళు కొన్ని నెలలు సంవత్సరాలు బతకడానికి అవసరం అవుతుంది. గుండె పాడైన వాళ్ళు కొన్ని నెలలు మాత్రమే ఉంటారు. ఊపిరితిత్తులు పాడైన వాళ్ళు కొన్ని వారాలు మాత్రమే బతకగలుగుతారు. చూడండి, ఈ విధంగా వాళ్ళ జీవితం యొక్క ఆయుర్దాయం ఏ విధంగా తగ్గుతూ వస్తున్న కార్యక్రమంలో వాళ్ళకి అవయవాల యొక్క అవసరం కూడా చాలా పెరుగుతూ ఉంటుంది. అదృష్టమో దురదృష్టమో ఈ నెంబర్లు కూడా మనకు ఆ విధంగానే ఉన్నాయి. అంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, తర్వాత కొంచెం లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు, కొంచెం గుండె ఫెయిల్ అయిన వాళ్ళు, తర్వాత ఊపిరితిత్తులు ఫెయిల్ అయిన వాళ్ళు, కానీ దాదాపుగా చాలా అవయవాలు అవసరమైనటువంటి వాళ్ళు ఉంటారు. కొత్తగా నేను చదువుతున్నాను, ఈ గొంతు ఉంటుంది కదా, దాన్ని కూడా లారింగ్స్ అంటుంటాం మనం, అది కూడా మార్చే అవకాశం కూడా ఉందంటున్నారు. చేతులు విరిగిపోయిన వాళ్ళు, ఏదో యాక్సిడెంట్లో చేతులు కట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ చేయి కూడా వెంటనే చటకన అలవోకగా చేతి పెట్టి కుట్టేస్తున్నారు. అదంతా కూడా గర్భసంచులు కావాలనుకున్నటువంటి వాళ్ళు, పుట్టుకతో కొంతమందికి అమ్మాయిలకి రకరకాల కారణాల చేత జన్యుపరిణామాల చేత గర్భసంచి ఉన్నటువంటి వాళ్ళు, ఏదో జబ్బు చేత గర్భసంచి చిన్న వయసులో క్యాన్సర్ వచ్చి గర్భం తీసేశారనుకోండి, పెద్దగా పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లలు కనాలని కూడా మళ్ళీ గర్భసంచి కూడా మార్చేస్తున్నారు. ఇటువంటి రకరకాల జరుగుతున్నటువంటి అంశాలు శాస్త్రీయంగా ఎంత గొప్పగా మనం పెరుగుతున్నామో అన్నదాన్ని పక్కన పెట్టేస్తే సంస్కారయుతంగా కూడా మనం పెరగడానికి ఇవన్నీ కూడా మనకి తోడ్పడాలి. అంటే కేవలం అది ఒక్కటి ఉండేదే కాదు, మేము ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నామని మేము అనుకోవడం గొప్పవి కాదు, కానీ దానికి కావాల్సినటువంటి సాంఘికపరమైన బాధ్యత ప్రజల్లో ఉండడం కూడా చాలా ముఖ్యం. అంటే ఏ సైన్స్కైనా కూడా సాంఘికపరమైన బాధ్యత ఉంటుంది తప్పకుండా. నిజానికి సాంఘికపరమైన బాధ్యత దానికి తోడైనప్పుడు మాత్రమే సైన్స్కి ఒక రకమైనటువంటి అందం గుబాళింపు ఉంటుంది. లేకపోతే సైన్స్ అంతా వృధానే కదా. ఉండి లాభం ఏమిటి? సరే, పెద్ద ఆసుపత్రి కట్టుకున్నాడు, గుండె మార్చుకుంటాడు, కానీ గుండె తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ గుండె ఇచ్చేవాళ్ళు ఇటువంటి సందర్భంలో జీవనదానం ద్వారా లేకపోతే వాళ్ళకి జీవితం కష్టమయ్యేది. కాబట్టి మీరు ఇచ్చే ప్రతి అవయవం కూడా ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా సమూలంగా మార్చి అద్భుతంగా చేయగలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం కదా, ఎప్పుడో ఒక తల్లి వాళ్ళ కొడుకు యొక్క గుండె ఇచ్చిన తర్వాత అడపదడప వెళ్ళి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి తను చెప్తూ కొడుకు యొక్క లబ్డబ్ శబ్దాన్ని విందని మనకు ఎక్కడో ఒక చిన్న వీడియో ట్యూబ్ ఎవరు కనిపిస్తూ ఉంటుంది. ఎంత అద్భుతంగా అనిపిస్తుంటుంది ఆ భావన మనకి. అంటే చనిపోయిన తర్వాత కూడా నా కొడుకు యొక్క గుండె ఈ వ్యక్తి శరీరంలో పొందుపరచబడి ఉంది, అతని గుండె శబ్దాలన్నీ కూడా నా కొడుకు గుండె శబ్దాలే అని చెప్పి అనుకునే విధంగా ఆ తల్లి యొక్క ప్రేమ దాంట్లో కనిపిస్తూ ఉంటుంది కదా. మనం చూసే ఉంటాం ఈ వీడియో కూడా చాలా సందర్భాల్లో. సో కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశం, కాబట్టి అవయవాలు పాడైపోతే దాదాపుగా కష్టమైనటువంటి జీవితమే ఉంటుంది. మనందరం బాగా ఉన్నాం కాబట్టి మనకు దాని యొక్క ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఒక అవయాన్ని కోల్పోయినప్పుడు మనం ఎంత కష్టమైన జీవితం కలుగుతుంది, ఎంత బాధాకరంగా ఉంటాము, అందరిలాగా స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాము, బ్రతకలేకపోతున్నాము. అందరూ బాగున్న ప్రపంచంలో నేను ఆయుర్దాయం చిన్నదైపోతుంది, బహుశా కొన్ని నెలల్లోనో వారాల్లోనో నేను ఉండను, చనిపోతాను అనుకునే ఒకటి భావన చాలా కష్టమైనటువంటిది. అటువంటి భావన మనం తొలగించడానికి ప్రతి ఒక్కరిలో కూడా మనందరం కూడా కృషి చేసి ఇటువంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహించాలి. అవయవదానం అనే అంత గొప్ప అద్భుతమైనటువంటి దానం ప్రపంచంలో ఇంకోటి ఉండదు, దాని మించి ఇంకొక దానం అంటూ లేనే లేదు. ఏ దానమైనా కూడా అవయవదానం తర్వాతే వస్తుంది. ఎందుకంటే అవయవదానం చేసే సందర్భము, ఆ పద్ధతి, దాని యొక్క అంశము, దాని నేపథ్యము చాలా అద్భుతంగా భిన్నంగా ఉంటాయి మిగతా వాటన్నిటికంటే కూడా. కాబట్టి తప్పనిసరిగా అవయవదానాన్ని ప్రోత్సహించండి. మీరు డోనర్గా రిజిస్టర్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఇటువంటి క్లిష్టమైన సమస్యలతో ఉన్నారో, వాళ్ళు నిర్ణయం తీసుకోలేక వాళ్ళు సతమతం అవుతున్నారో, అటువంటి సందర్భాల్లో మీరు వెళ్ళి, అవును మీకు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి అక్కడ వెంటిలేటర్ మీద ఉన్నాడు, అతను జీవన్మృతుడై ఉన్నాడు, మీరు ఎటువంటి సంశయం మీ శరీరం మనసులో పెట్టుకోకండి, మీరు అవయవ దానం చేయడానికి మీరు వెంటనే అంగీకరించండి అని చెప్పేసి మీ మాటగా, సమాజం యొక్క మాటగా, సంస్కారయుతమైన మాటగా మీరు వాళ్ళకి చెప్పండి. సూపర్. అలాగే ఈ భారతదేశంలో అవయవదానం జాతీయ విధానంలో భాగంగా చేయాలి అని ఏమన్నా ఉందా? భారతదేశం మొత్తంలో కూడా నేను చెప్పినట్టుగా ఉంది. అయితే కొన్ని దేశాల్లో దాన్ని ఒక తప్పనిసరి చేస్తారు. మన భారతదేశంలో ప్రతి ఆసుపత్రిలో కూడా ఈ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయడం అన్నది చాలా విధిగా తప్పనిసరిగా ఒక చట్టరీత్యా చేయాల్సిన అవసరం ఉందని గొప్పదేమీ లేదు మనకి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అంటే మనం చెప్తున్నాం, అడుగుతున్నాం, మనకు తెలిసినప్పుడు మన కోఆర్డినేటర్ పంపించడం ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం తీసుకుంటున్నాం తప్ప ఒక చట్ట రూపంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే బ్రెయిన్ డెడ్ అని ఉంటున్నాడో పేషెంట్, అతను తప్పనిసరిగా ఆ అవయవాలకు సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో, సోటో కావచ్చు, రోటో కావచ్చు, నోటో కావచ్చు, లేదా చిన్న సంస్థ ఏదైనా కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు చేయొచ్చు అని చెప్పి ఒక బలమైనటువంటి వ్యవస్థ మనం ఇంకా ఏర్పరచుకోలేదు. బహుశా భవిష్యత్తులో ఒక చట్ట రూపంలో తప్పనిసరిగా ఏ ఆసుపత్రిలోనా, ఐసీయూలో ఎవరైతే బ్రెయిన్ డెడ్ ఉన్నారో వాళ్ళ శరీరం అంతా కూడా వాళ్ళు అవయవ దానం చేయడానికి వీలయ్యే విధంగా ఉంటుందా లేదా అని డాక్టర్ నిర్ణయించి దాన్ని వెంటనే సంబంధిత అధికారులకు
తెలియచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పే చట్టం భవిష్యత్తులో ఎప్పుడైనా రావచ్చు గాక. సూపర్. ఎస్. అలాగే ఈ భారతదేశంలో బ్రెయిన్ డెత్ సర్టిఫికేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? బ్రెయిన్ డెత్ చేసే ప్రక్రియ అనేది శాస్త్రీయపరంగా చాలా చాలా క్లిష్టమైనటువంటిది, అంత సులభమైనటువంటిది కాదు. కాబట్టి కొన్ని ఆసుపత్రులలో డాక్టర్లు, న్యూరాలజిస్టు, న్యూరల్ సర్జన్స్ ఎవరైతే ఉంటారో, అంటే నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాన్ని చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని భిన్నాభిప్రాయాలు ఏర్పడడం అన్నది సహజమే. వాళ్ళకి కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇది 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 కళాన ఇది ఈ అంశం ఆధారంగానే ఇతను బ్రెయిన్ డెడ్ అని చెప్పగలిగే కొన్ని అంశాలలో వాళ్ళు ఒకరితో ఒకరు కొన్ని అభిప్రాయ భేదాలు కలిగి ఉన్నారు. అది ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటిది. అయితే స్థూలంగా మాత్రం ఇది ఇలా ఫలానా చేస్తే నువ్వు దాదాపుగా ఇతను బ్రెయిన్ డెడ్ అని చెప్పవచ్చు. ఎందుకు ఇంటెన్సివ్ కేర్లో ఉన్నటువంటి ఒక చిన్న డాక్టర్ కూడా ఇతను బాగా కాడు, ఇతను బతికే అవకాశమే లేదు, ఇతను జీవన్మృతుడు అని అతను అనుకోవడానికి వీలవుతుంది. కానీ నిరూపించడానికి, శాస్త్రీయంగా నిరూపించడానికి, ఒక ఎవిడెన్స్లో చూపించడానికి మాత్రం కొన్ని పద్ధతులు కనిపించాలి. వాటిలో మేము కొన్ని టెస్టులు అవి ఉంటాయి. ఈజీ అంటూ బ్రెయిన్కి అంతా చేస్తారు. దాని లోపల మొత్తం సుప్త చేతనావస్థలో ఉంది బ్రెయిన్ అంతా కూడా, దాంట్లో ఎటువంటి యాక్టివిటీ లేదు, ఫ్లాట్గా. మన ఈసీజీ తీస్తే గుండె అయిపోయిన తర్వాత ఈసీజీ అంతా ఫ్లాట్గా ఉంటుంది, అంటే గుండె అయిపోయిందని మీకు చూపిస్తూ ఉంటారు కదా సినిమాల్లో, అక్కడ ఇక్కడ సినిమాటిక్గా చూపిస్తారు, అంత ఈసీజీ అంతా ఫ్లాట్గా వచ్చేసింది అంటే గుండె అయిపోయిందని. ఇక్కడ అటువంటి రిధం ఏదైతే ఉంటుందో, బ్రెయిన్లో కూడా రిధం ఉంటుంది, బ్రెయిన్లో కూడా ప్రకంపనలు ఉంటాయి. ఆ ప్రకంపనలు అన్నీ కూడా ఒక పద్ధతిగా ఉంటాయి. ఎప్పుడైతే పద్ధతులు మార్చుకుందో ఆ ప్రకంపనలో మార్పు వచ్చేసిందో, కాబట్టి అతను బ్రెయిన్ డెడ్ చెప్పడానికి స్థూలంగా ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది. అలాగే అప్నియా టెస్ట్ అంటూ ఒకటి ఉంటుంది అన్నట్టు. అటువంటి టెస్టులు చేస్తే ఇక వాళ్ళకి బ్రెయిన్ స్టెమ్ అది ఏదైతే ఉంటుందో, అంటే ప్రపంచానికి ఈ వ్యక్తి యొక్క శరీరానికి మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి ఒక ప్రక్రియ, అంటే నేను చూస్తున్నాను, వింటున్నాను, తెలుసుకుంటున్నాను, మాట్లాడగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను అని చెప్పగలిగే వ్యవస్థ మనది, సొంతమైనటువంటిది. దానికి ప్రపంచంతో అనుసంధానం చేయగలిగే మధ్యలో ఒక చిన్న కార్యక్రమం ఉంటుంది, అది బ్రెయిన్ స్టెమ్ అంటుంటారు. దాంట్లో రిఫ్లెక్సెస్ని మనం చెక్ చేసుకొని ఇక మించి రాదు, ఇది పూర్తిగా బ్లాక్ అయిపోయింది ఇక్కడ, అంటే ప్రపంచానికి అతనితో సంబంధం తెగిపోయింది, లేదా అతనికి ప్రపంచంతోనే సంబంధం తెగిపోయింది అనగలిగే కొన్ని పరీక్షలు చేసి వాళ్ళు నిర్ణయిస్తారు బ్రెయిన్ డెడ్. ఇక్కడ న్యూరాలజీ, న్యూరో సర్జన్స్ ఉంటారు. ప్రతి ఆసుపత్రిలో కూడా ఎక్కడైతే మేము ఇవి చేసుకోవడానికి వీలవుతుంది అని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారో జీవన్దానికి ఆసుపత్రికి, లేదా నోటోక్ అని పెట్టుకుంటారో, అటువంటి వాళ్ళ ఆసుపత్రులలో ఒక గ్రూప్ని పెట్టుకోవాల్సి వస్తుంది డాక్టర్లు. వాళ్ళు చూసి ప్రతి పేషెంట్ ఎవరైతే బ్రెయిన్ డెడ్ అనిపించి వాళ్ళు అనుకుంటారో ఈ పరీక్షల ఆధారంగా వాళ్ళు నిర్ణయించి అప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తారు. సో మా ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించగలిగితే దాదాపుగా ఒప్పించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో చాలా క్లిష్టంగాను, కష్టంగాను ఉంటుంది. రకరకాల అంశాల రీత్యా వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరుగుతుంటుంది. అప్పుడు మాకు ఎటువంటి భావోద్వేగాలు ఉండవు. మాకు వాళ్ళు వద్దని చెప్పినంత మాత్రం వెంటనే వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడమో, వాళ్ళని దుర్భాషలాడడమో, వాళ్ళని నిందించడమో మేము ఎటువంటిది ఎప్పుడూ చేయము. అది వాళ్ళ స్వచ్ఛందంగా, నేను చెప్పాను కదా, స్వచ్ఛతో కూడినటువంటి స్వచ్ఛందంగా చేయడం అంటుంది దీనంతా కూడా. సో కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటే తప్పనిసరిగా ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడానికి వీలవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.